ఇవాళ మన స్టూడియోలో వండర్ఫుల్ ప్రామిసింగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కమెడియన్ అండి. మీరు మొన్న సినిమా చూస్తుంటే ప్రభాస్ లవ్ ఇలియానాకి ఈ సైడ్ కొట్టే మనిషిన అలా ఒక సినిమా కాదు, ఒక గోల కాదు. మన కత్తికాంతారావు అనుకుంటాను బహుశా, దాంట్లో ఆహుత్ ప్రసాద్ గారు అబ్బాయి, ఆహుత్ ప్రసాద్ గారు అబ్బాయి కత్తికాంతారావులో ఒక ఫారినర్ని పెళ్లి చేసుకొని వచ్చేస్తారు. సో ఆహుత్ ప్రసాద్ గారికి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. ఆహుత్ ప్రసాద్ గారు ఏమో ఏందబ్బా నేను ఎంత కష్టపడాలి, చేతితో తీసుకున్నానా తిన్నానా నానా గోల చేస్తుంటాడు. దాంట్లో మళ్ళీ మీకు కథలు చెప్పే అలవాటు ఏదో ఉన్నట్టుంది ఆ సినిమాలో, మీ మేనరిజం. అందులో కథలు చెప్పడం అంటే ఒక్క సీన్లో చెప్పాము. యాక్చువల్గా ప్రతి సీన్లో కథలు చెప్పుకుంటూ వాళ్ళు ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు. సో మారిపోయింది మళ్ళీ. నేను అసలు ఇంకో విషయం మర్చిపోయా, మీకు వెల్కమ్ టు టోరీ. థ్యాంక్ యూ. సో హాయ్ ఎవ్రీబడి, వెరీ హ్యాపీ. టోటల్ వరల్డ్ వైడ్లో ఉన్న ఇండియన్స్ అందరితో ఈ రకంగా మాట్లాడే అవకాశం కల్పించిన తెలుగు.com కి తెలుగు వన్ రేడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఏపీలో ఉండే వాళ్ళని ఎప్పుడు రెగ్యులర్ కలుస్తుంటాం. సో వరల్డ్ వైడ్గా ఉన్న మన తెలుగు వాళ్ళతో మాట్లాడడం అనేది ఒక చిన్న మాకు ఒక మంచి అనుభూతి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా కాలర్స్ మా లిజనర్స్ చాలా డిగ్నిఫైడ్, చాలా డీసెంట్. నిజంగా నేనంటే ఎలా ఉంటుందంటే మీకు ఎలా ఉంటుందంటే అరే మీ రేడియో కాబట్టి నువ్వు డబ్బా కొట్టుకుంటా లేరా అన్నట్టు ఉంటుంది. కానీ అట్లా కాదు, వాస్తవంగానే చాలా డీసెంట్ అండ్ తెలుస్తుంది, మీకే తెలుస్తుంది నేను చెప్పడం కంటే. మరి చాలా డీసెంట్, చాలా డిగ్నిఫైడ్ అని నన్ను భయపడుతున్నారా లేక ప్రిపేర్ చేస్తున్నారా ఏంటో తెలియట్లేదు. చూద్దాం మనం ఫ్యూచర్. మన తెలుగు వాళ్ళే మన వాళ్ళే కాబట్టి ఎట్లాగున్నా పర్వాలా, మన వాళ్ళు కాబట్టి. అయితే మరి వేణు గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661కి ఫోన్ చేయొచ్చు. లేదా ఇండియా నుంచి అయితే 04066624513కి ఫోన్ చేయొచ్చు. లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. మరి మీ ఆలస్యం చేయకుండా ఫోన్ చేసి వేణుగారితో మాట్లాడండి. వేణుగారితో మాట్లాడే ముందు వేణుగారిని కొన్ని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. భయ్యా మీరు అసలు ముందుగా డిఎంకే గారు ముందు కాల్ మీ వేణు భయ్యా వద్దు, మీరు చాలా పెద్దవాళ్ళు, మీ ఏజ్లో సగం కూడా లేదు మా ఏజ్. సో మీ ఎక్స్పీరియన్స్తో సగం కూడా మా ఏజ్ లేదు. సో కాల్ మీ వేణు ప్లీజ్, పర్సనల్ రిక్వెస్ట్. అంటే ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు భయ్యా, అప్పుడే వచ్చి రాగానే. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. యా వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. మరి నాతో పాటు వేణు గారు ఉన్నారు మా స్టూడియోలో. యంగ్, డైనమిక్, బర్న్, బ్లడ్, ఇంకా చాలు చాలా కాదు, కొత్త వర్డ్స్ నేర్చేసుకోండి. ఇవన్నీ పాటలు అయిపోయింది. ఇంకా మనం ఎప్పుడు రాకింగ్ ఉన్నారంటే కొత్త వర్డ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. మరి ఓకే ప్రణీత, మీరు చెప్పినట్టుగా ఈసారి కొత్త పదాలన్నీ వాడతాను. అంటే మరి ఎప్పుడు వినేది కాకుండా కొత్తదనం మీరు మీ నుంచి కొత్తదనం కోరుకుంటున్నామండి. ఓకే, గరం ఖూన్ डीएमके आ गया है तो बात कीजिएगा जनाब वेणु साहब है हमारे ऑफिस में, इनसे बात कीजिएगा. ఓకేనా? హాయ్ అండి. బాగున్నారా మీరు? నేను కూడా బాగున్నా అండి. సో మీ డిఎంకే గారికి మీరు రెగ్యులర్ కాలర్ అని తెలిసిపోతుంది, వాయిస్తున్నారు స్టార్టింగ్ అండి. ఓ సో కాలర్ అని తక్కువ చేసేకండి, ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్. ఓహో, వాళ్ళ ఫాదర్ కంటే 3 ఏళ్ళు పెద్ద ఉండండి. ఓహో, అబ్బాయి ఏజ్ గురించి కాదండి ఇక్కడ, మనసు. యా ఓకే. అబ్బో మీరు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. అయితే మధ్యలో నేనే ఇంటర్ఫియర్ అయ్యాను. పర్లేదండి, అప్పుడప్పుడు ఇంకా తప్పదు. లవ్ లో ఇవన్నీ కామన్ అండి. ఎందరో మంది ఏలు పెడుతుంటారు, అవన్నీ పక్కన తీసి ముందుకెళ్తే లవ్. మాట్లాడుతున్నాను కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉంది. ఓ మాకు డిఎంఓ గారు ఇంత ఇదని మాకు తెలియదు, మీ వల్ల తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటో కనుక్కోండి. డిఎంకే ఎలాబరేట్ చేయమనండి. డి మురళీకృష్ణ అండి. డి మురళీకృష్ణ, మీరు ఎలాబరేట్ చేయండి అసలు ముందు మీ వర్షన్. కృష్ణ అని చెప్పాడు కదా, కృష్ణ. ఓహో, మురళీకృష్ణ దేవుడు పేరు పెట్టుకున్నానండి, నాకు తెలియకుండా పెట్టారు మా అమ్మ మా నాన్న.
వెనుగారు అది ఏ షోనో నాకు గుర్తులేదు, కానీ మీరు ఒక చూసాను. ఆ కుక్క ఎలా ఉంది ప్రభాకర్? ఆ కుక్క ఆల్వేస్ అది సూపర్ డూపర్ గా ఉందండి. నా కుక్క మాట వినట్లేదు అది. కుక్కకి మీకు తెలుసా డిఎంకే గారు, ఇది గుర్తుందా మీకు? చెప్పండి. సో యాక్చువల్లీ ఒక షోలో ఒక స్కిట్ వేశారు, అది ఏ షోనో నాకు గుర్తులేదు. అది కర్నూలు వరద బాధితుల కోసం, కర్నూలు ఫ్లడ్స్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం చేశారండి ఇది. సునామీ వచ్చింది చూసారా, కొట్టుకుపోయింది కర్నూలు అంతా ఫ్లడ్స్ వచ్చినప్పుడు. నాకు ఎక్కడ గుర్తులేదండి, అంటే ఇది గచ్చిబౌలిలో, గచ్చిబౌలిలో చేశారు. టీవీ ఇదన్నమాట. ఒక కుక్కకి కుక్కటిపల్లి కుక్కకి దెబ్బ తగిలింది అనేసి టీవీ9 గురించి. టీవీ9 గురించి కాదు, టీవీ9 న్యూస్. సో అంటే టీవీ అని ఏం చెప్పారనుకుంటున్నాను. టీవీ అని చెప్పమండి. సో న్యూస్ ఏం చేస్తుంది ప్రజెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఉతికి ఆరేశారు. ఓ థ్యాంక్ యూ అండి ప్రణీత గారు. థ్యాంక్స్ అండి. 4 years బ్యాక్ దాన్ని మళ్ళీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా కొత్తగా చేశారండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య చేశారు మన ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్లో, బృందావన ఆడియో ఫంక్షన్లో. అంటే ఇవన్నీ ఈ ఆడియో ఫంక్షన్స్ అప్పుడప్పుడు కుదురుతుంది, అప్పుడప్పుడు కుదరదు, కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే చూస్తామండి, కానీ రెగ్యులర్ గా ఖచ్చితంగా ఫాలో అవ్వలేను. ఓకే, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవచ్చండి ప్రణీత గారు. నేను మీరు చూసిన దాంట్లో ఇది దిస్ వాజ్ యువర్ టాప్ అండి. ఇంకా హిలేరియస్. అయ్యో తర్వాత చాలా చేశారు ప్రణీత, బోల్డన్ చేశారు. ఇంకా ఈయన ధనరాజు, తాగుబోతు రమేష్, ఇంకొక చంద్రం. ఏదనే అన్ని కంప్లీట్ గా అప్డేట్ తో పెట్టుకోలేను, అదే ప్రాబ్లం అంటున్నా. ఓకే ఓకే, మురళీకృష్ణ గారి వల్ల చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్. ఇతను ఏది చేయకుండా చేస్తాను. ఇక్కడ దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదండి, ఎందుకంటారు? ఇతను మరి ఆ పేరులో ఉందా, మరి అది ఏంటో తెలియట్లేదు. నేను కనుక్కుంటాను, నెక్స్ట్ టైం మనం కాల్లో మాట్లాడి ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాను. మనం కొంచెం పర్సనల్ గా డిస్కషన్. నేను కూడా జాగ్రత్తగా ఉంటాను మురళీకృష్ణ గారి వల్ల. ఇతనికి ఇక్కడ బాడీ లాంగ్వేజ్ చూసి నాకు చిన్న డౌట్ కూడా వస్తాయి కాబట్టి. ఏంటి ప్లీజ్. థ్యాంక్ యూ. నాకు మురళీకృష్ణ గారి గురించి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ వెరీ మచ్. భూపాల్ తెలుసు కదా, భూపాల్ని అడిగితే చెప్తాడు కదా మొత్తం. నేను ఎట్లాంటి. ఓకే ప్రణీత, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమ్మా. నైస్ టాకింగ్ టు యు అండ్ హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్. మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాయ్, ఎంజాయ్ ది డే, హ్యావ్ ఫన్, బాయ్, టేక్ కేర్. హలో హలో సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీరెవరు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, మన స్టూడియోలో ప్రముఖ కమెడియన్ వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ శ్రీనివాస్ గారు. హౌ ఆర్ యూ సార్? మీ కామెడీ వాటికి ఆసమ్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒకసారి ఏదో ఆడియో ఫంక్షన్ లో బొమ్మరిల్లు చేశారు. అవునవును అండి, ఊసరవెల్లి ఆడియో ఫంక్షన్ లో చేశారు. అది మటుకు నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో మీరు మహేష్ బాబుతో చేశారా? అతిథి చేశానండి మహేష్ బాబు గారు. అవునా? సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో. ఓకే. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటండి? ఇప్పుడు కమింగ్ మూవీస్ వచ్చి రచ్చ అండి. రచ్చ రచ్చ ఉంటుంది. అండ్ తేజ గారి సినిమా నీకు నాకు డాష్ డాష్, మళ్ళీ న్యూ కమర్స్ చేస్తున్నారు. అట్లాగే నెక్స్ట్ రవితేజ మూవీ దరువు, ఇవన్నీ రాబోతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంటుంది మీ కామెడీ, రెస్పాన్స్ అది బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎక్కడి నుంచి? డాలస్ నుంచి చేస్తున్నారండి? అవునండి, డాలస్. 2009 లో డాలస్ కి వచ్చానండి. ఎప్పుడు వచ్చారండి? 2009. నేను 2010 నుంచి వస్తున్నానండి ఇక్కడ. ఓకే 2009 లో అక్కడ షో చేసాం మేము. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? సో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఉగాదికి చాలా మంది అడిగారు, డాలస్ లో కూడా అడిగారండి. బట్ నేను రాలేకపోతున్నాను, బికాజ్ మాకు షూటింగ్స్ హడావిడి బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నానండి. నెక్స్ట్ 6 months లో డెఫినెట్ వస్తాను. మీరు అప్పుడు లైవ్ గా చూడొచ్చు. లాస్ట్ లాస్ట్ 10 days బ్యాక్ ఎవరు కిరవాణి గారు చూస్తారు వాళ్ళు. ఓకే శ్రీలేఖ. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. శ్రీనివాస్ గారు, నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ బాయ్ అండి.
బాయ్. బ్యాండ్. ఈ కామెడీ స్కిట్స్ మీరు చేసేవాళ్ళు కదా భయ్యా, వరుసగా ఒక్కసారి చేసింది ఇంకోసారి చేయకుండా డిఫరెంట్ కామెడీ స్కిట్స్ చేశారు. అవును. మరి దీనికి స్క్రిప్ట్ రైటింగ్ ఎవరు? స్క్రిప్ట్ రైటింగ్ మేమే చేసుకుంటాం మా బ్యాచ్ కూర్చొని. మేమే షూటింగ్ లేనప్పుడు ఇంట్లో కూర్చొని ఎట్లా చేద్దామని డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఎవరో రాసి ఇచ్చినవి అట్లా ఏం లేవు. ఓకే, మీరే స్క్రిప్ట్ మీరే. ఓకే, ఇట్లా నా డైలాగ్ ఇట్లా నువ్వు అనాలి ఇట్లా అంటే బేసికల్గా ఏ పాయింట్ మీద వెళ్దాము అంటే ఏ పాయింట్ ఏ కంటెంట్ తీసుకుంటే జనాలకు బాగా కనెక్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు ఎట్లాగ ఉందంటే కామెడీ జంధ్యాల గారి ప్యాటర్న్లో నీట్గా చక్కగా కామెడీ చేస్తే నాకు తెలిసినంత వరకు నీట్గా కామెడీ చేస్తే ఎవరు పెద్దగా రిసీవ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు కామెడీ ఏంటంటే ఒకరిని పాయింట్అవుట్ చేయడం, ఒకరిని ఏడిపించడం, కొంచెం చిన్నగా నాటుగా వెళ్ళడం. అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే ఆడియన్స్కి బాగా తెలిసిన మ్యాటర్ని మళ్ళీ వాళ్ళకి రీప్రజెంట్ చేస్తే కామెడీ వచ్చేస్తుంది. స్పెషల్గా కామెడీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన తెలుగు వన్ రేడియోలో సురేష్ ఎలా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సరే డిఎంకే గారు ఎట్లా మాట్లాడతారు అని మీ కెమెరామెన్ చూపించాను అనుకో, మీరు నవ్వు వచ్చేస్తుంది. అందులో కామెడీ లేదు. సో అంటే రెగ్యులర్గా చూసేదాన్ని రీప్రజెంట్ కొంచెం మాడిఫై చేస్తే అబ్వియస్లీ కామెడీ వచ్చేస్తుంది. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కదా? నేను ఆర్కాన్సాస్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? మృదుల గారు ఫస్ట్ టైం ఫోన్ చేస్తారు నా షోకి? ఫస్ట్ టైం చేశానండి. యా, మీరు థ్రెడల్ మిషన్ మీద ఉన్నారా? ఏంటండి? ఎక్సర్సైజ్ చేస్తున్నారా, జాగింగ్ చేస్తున్నారా? బయటకు వచ్చామండి. ఓకే, చెప్పండి. ఓకే, మన స్టూడియోలో వేణు గారు ఉన్నారు, కమెడియన్ వేణు గారు, వారితో మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ మృదుల గారు, హౌ ఆర్ యూ? I'm fine. How about you? గుడ్ అండి, సూపర్ కూల్గా వెళ్తుంది. నాకు మూవీస్ లో గుర్తులేదు కాదండి, యూట్యూబ్ లో మీ ఫన్నీ ఇన్సిడెంట్స్ మిమిక్రీ చేయడము, జోక్స్ అన్ని చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక రోజు అంటే ఇక్కడ యుగాది ఫంక్షన్స్ కి వాటికి పిల్లల చేత ఇట్లా ఏమన్నా జోవియల్ గా ఉండే ఏమన్నా చేపిద్దాం అనుకున్నాము. ఓకే, అప్పుడు సర్చ్ చేస్తే మీవి చాలా వచ్చాయి. స్పాంటేనియస్ గా చెప్పడం అవన్నీ స్కిట్స్ మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారండి, లేకపోతే స్పాంటేనియస్ గా ఊరికి చెప్పేయడమేనా? అంటే ఇప్పుడు లైవ్ షోస్ లో వచ్చేవి మాత్రం స్పాంటేనియస్ గా వచ్చేస్తాయండి. ఏదైనా ఫంక్షన్ కి మమ్మల్ని చేయాలి, మమ్మల్ని అప్రోచ్ అయితే మాత్రం మేము కొత్తగా కూర్చొని డిస్కస్ చేసుకొని మంచి కంటెంట్ అనుకొని రాయడం జరుగుద్ది. బెస్ట్ యూట్యూబ్ లో అన్ని పెట్టేశారండి. యూట్యూబ్ లో ఇంకేమన్నా ఉన్నాయా మీ దగ్గర మంచి స్కిట్స్? బేసికల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పటి వరకు మేము చేసిన ఇవి యూట్యూబ్ లో పెట్టలా. సో అంటే ఆల్రెడీ లైవ్ ఛానల్స్ వాళ్ళందరూ వాళ్ళు పెట్టినవే తప్ప మేముగా పెట్టలా. ఇప్పుడు పెట్టాలని ఒక ఆలోచన ఉంది. మీ దగ్గర అట్లా ఏమైనా మంచి స్కిట్స్ ఉన్నాయండి, అంటే పిల్లల చేత ఏమైనా చేపించడానికి? అంటే పిల్లల పైన ఇంతవరకు ఏం కూర్చోలేదండి. పిల్లల పైన మా బ్యాచ్ న్యూస్ చదవడము కొన్ని మంచిగా ఉన్నాయి. అవునవును, కానీ కొన్నిటి మటుకు డబుల్ మీనింగ్స్ అట్లా వచ్చాయి. కానీ అంటే అన్ని రకాల ఆడియన్స్ సాటిస్ఫై చేయాలంటే కొంచెం మసాలాలు తప్పవు కదండి. చాలా బాగా చేస్తా ఉంటారు డిఎంకే గారు. మేము వింటా ఉంటాం కానీ ఎప్పుడు కాల్ చేయలేదండి. ఎనీవే ఇప్పటికైనా కాల్ చేశారు, ఇప్పటికైనా దయగలిగింది. థ్యాంక్స్ అండి. ఓకే అండి, కాల్ చేస్తాం ఇంకా. ఓకే, బాయ్ అండి. బాయ్ మృదుల గారు, టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. మరో కాల్ ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. కట్ అయిపోయిందా? ఓ వెరీ గుడ్, నో ప్రాబ్లం. భయ్య, ఇట్లా మీరు షోస్ చేస్తారు కదా, మీకు సురేందర్ రెడ్డి గారు కొంతమంది మరో కాల్ ఉన్నారా? హలో, హాయ్ అండి. హలో, ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి మీకు ర్యాపో బాగుంటుంది. వంశీ పైడిపల్లి గారితో మీకు మంచి ర్యాపో ఉంది. అలాగే సురేందర్ రెడ్డి గారితో ఉంది. మరో కాల్ రోజు. హలో, హాయ్ అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నమస్తే, యా, వెంకట్ గారు, వేణు గారితో మాట్లాడండి. హాయ్ వెంకట్ గారు. వేణు. హాయ్ వెంకట్ గారు, హౌ ఆర్ యు? Yeah, hi Venu, how are you? Very fine brother, how are you? I'm fine, thank you. Maybe the Prabhat movie Munna. Yeah,
Yeah. దాంట్లో మీ లవ్ ఇలియానాతో అవునండి, థ్యాంక్ యూ. నాకు మున్నా సినిమా నుండి నా పేరు వేణుగా కాకుండా టిల్లుగా మారిపోయిందండి ఇండస్ట్రీలో. నేను కూడా వేణు అంటే వేణు కాదు కదా టిల్లు కదా అని అనుకున్నాను. చాలా మంది కూడా నా పేరు టిల్లుగానే తెలుసు, వేణుగా చాలా తక్కువ మంది తెలుసు. అంతగా రీచ్ అయిందండి ఆ క్యారెక్టర్. కామెడీ ఇస్ ఎక్సలెంట్ ఇన్ దట్ మూవీ. సో థ్యాంక్ యూ. ఫుల్ బాగుంది దాంట్లో. థ్యాంక్ యూ వెరీ చాలా మచ్. బాగా చేసావు. సో ఇట్స్ గుడ్. సో వాట్స్ యువర్ నెక్స్ట్ మూవీ? నెక్స్ట్ కమింగ్ మూవీస్ వచ్చేసి రచ్చ అండి. రచ్చ, దరువు, నీకు నాకు డాష్ డాష్ తేజ గారిది. ఓకే ఓకే. సో 3 మూవీస్ వస్తాయి. సో చాలా మూవీస్ ఉన్నాయి అనమాట. సో వాచ్ దోస్ మూవీస్. ఓకే ఓకే. సో మీకు నచ్చిన కామెడీ సీన్ ఏదని చెప్తారా? అంటే నేను చేసిన సినిమాల్లోనా బేసికల్గా అన్ని కలిపి? అంటే అన్ని సినిమాలు అంటే నేను ఒకటిగా చెప్పలేనండి, కొన్ని వందల సీన్స్ ఉన్నాయి. ఒకటని నేను డిసైడ్ చేయలేను, ఎందుకంటే ఏ సీన్కి ఆ సీనే ఒక హిలేరియస్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఒకటి అంటే నేను చెప్పలేను, టాప్ 10 అంటే నేను చెప్పగలను. కానీ మున్నాలోనే ఒకటి ఉంటుంది కదా బెట్, ఒకటి ఒక డైలాగ్ చెప్పండి. సో పర్సనల్గా నా కెరియర్లో నేను చేసిన సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చిన డైలాగ్ వచ్చేసి నా ఫస్ట్ మూవీ అండి, తేజ గారి డైరెక్షన్లో జై మూవీ, నవదీప్ హీరో. సో అందులో నాకు బాగా నచ్చిన డైలాగ్ మీకోసం చెప్తాను. మొబైల్ పాన్ షాప్ కదా. అందులో నేను స్కూల్లో మొబైల్ పాన్ షాప్ అమ్ముతుంటాను అనమాట. కాలేజ్లో కూడా, కాలేజ్లోనే బ్యాగ్ పెట్టు. దాంట్లో నాకు ఇష్టమైన డైలాగ్ అండి, పెన్ను, పెన్సిల్, రబ్బర్, చుట్టా, బీడీ, సిగరెట్, మాణిక్ చంద్, మాల్చంద్, గోవా, బాబా దర్దా, బిస్కెట్లు, చాక్లెట్లు, చేగొడులు, చక్రాలు, కోకోలా, లిమ్కా, థమ్స్అప్, పెప్సీ, తినేవి, తాగేవి, నమిలివి, చప్పరిచ్చేవి, కిక్కిచ్చేవి, కక్కిచ్చేవి, ఏం కావాలి బాబు, క్యాష్ డౌన్, హ్యాండ్స్ అప్. ఓకేనండి. ఓకే సార్, బాయ్ అండి వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్. బాయ్ అండి, టేక్ కేర్. అయితే ఇంత పెద్ద డైలాగ్ అనే కొద్దిగా ఇంత పెద్ద డైలాగు బట్టి పట్టడానికి ఎంత టైం పట్టింది నీకు? అంటే ఫస్ట్ టైం నేను ఒప్పుకుంటున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఫస్ట్ మూవీ, ఎన్నో కళలు స్క్రీన్ మీద కనబడిపోతున్నాం, రేపు సినిమా రిలీజ్ అయింది, పెద్ద స్టార్ అయిపోతాం. బేసికల్గా ప్రతి వినేవాడికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. థియేటర్లో విజేతలకు వెళ్తాం, ఇంటర్లోకి వెళ్తాం, మీ బెస్ట్ ఎలాగే నేను అడుగుతారేమో ముందుగానే నేను ప్రిపేర్ అయి పెట్టుకున్నాను ఇది. సో ఫస్ట్ ఓపెన్గా చెప్తున్నాను, అట్లా ఉంది బేసికల్గా. అంటే నేను చెప్పకూడదు, నాకు కొంచెం దేవుడు కొంచెం మెమరీ పవర్ ఎక్కువ ఇచ్చారు. అంటే ఎప్పుడైనా పాత విషయాలు కానీ ఏదైనా సినిమాలో పలానా డైలాగ్ ఎవరు చెప్పారు అంటే నాకు ఇమ్మీడియట్లీ కొంచెం కనెక్ట్ అవుద్ది. ఆ మెమొరీ నాకు సినిమా ఇండస్ట్రీలో బాగా ఉపయోగపడింది. ఇదే మెమొరీ చదువులో రాలేదు మరి. నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కొంచెం బాగా ఇంట్రెస్ట్. అంటే మనసు ఎక్కడ ఉంటుందో అక్కడే మార్గాలు ఎత్తుకుంటుంటుంది. మరి మనసు ఉండే మార్గం ఉంటుంది, ఉద్దేశం ఉంటే ఉపాయం దొరుకుతుందని. దీనికి ఒకసారి చిన్నజీఆర్ స్వామి గారు ఏదో ఇంటర్వ్యూలో విన్నానండి. ఒక మదర్ వచ్చి ఆయనతో చెప్తున్నారు, ఇతనికి వీడికి చదువు రావట్లేదు, వీడు అసలు చదువుకోవట్లేదు, ఏది గుర్తుండట్లేదు, అన్నీ ఫెయిల్ అయిపోతున్నాడు, ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు. అంటే ఆయన ఒకటి అడిగారు పిల్లని పిలిచి, నాన్న నీకు ఏ ఆట అంటే బాగా ఇష్టం అంటే క్రికెట్. ఓ క్రికెట్, సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం, ఓ బాగా ఇష్టం నాకు, అసలు ఫ్యాన్ అన్నాడంట. సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీ చేశాడంటే ఇప్పటివరకు 14 చేశాడు, లాస్ట్ టైం ఒకటి మిస్ అయిపోయింది, మొన్న పాకిస్తాన్తో ఆడేటప్పుడు కూడా 98 అవుట్ అయిపోయాడు, అది చేస్తే 16 అయిపోయేది, లారాన్ బీట్ చేసేవాడు. అసలు అక్కడ నాకు అన్నీ చెప్పేశాడు అనమాట. అంటే దానికి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. అంటే బేసికల్గా ఆ కుర్రోడికి మతిమరుపు లేదు, ఉంది మన ఇష్టమైన ఫీల్డ్ లో దాన్ని యూజ్ చేయాలి. అది మదర్కి అదే చెప్పాడంట. సో వాడికి ఇష్టమైన ఫీల్డ్ మనం ఎంకరేజ్ చేసేదానికి మతిమరుపు ఉండదు. బేసికల్గా మీరు మతిమరుపు ఉందనుకుంటున్నారు, అదేం లేదు, ఆడికి చదువు అంటే ఆడికి పెద్ద ఇష్టం లేదు కాబట్టి అది చేశాడు. సో వాడికి చదువు ఇంట్రెస్ట్ కలిగించండి అని చెప్పాడంట. నిజమే. ఇప్పుడు నాకంటే మంచి మాట, మంచి లాజిక్ కాబట్టి ఎక్కడో విన్నాను, ఎక్కడో చూసాను, అది మైండ్లో స్టక్ అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే బికాస్ మనకి మనసు లేని, అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, మామూలుగా జర్నలిస్ట్గా చేస్తున్నాను, ఫిల్మ్ జర్నలిస్ట్గా, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు రోజుకు ఒక కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త మళ్ళీ పాతోడైనా కొత్త సినిమా, మొత్తం అంతా కొత్త సెటప్ కదా. సినిమా అంటేనే కొత్త సెటప్. సో వీళ్ళందరితోటి ఒక ఇంటరాక్షన్, ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి నేను ఇటు వచ్చాను. తర్వాత ఇప్పుడు ఆర్జేగా ఇటు వచ్చాను.
టోరీకి, తెలుగు రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీకి ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది దీంట్లో, ఇంకా థ్రిల్లింగ్ ఉంది. రోజుకు ఒక గెస్ట్ని తీసుకురావడం, మరి ఆ గెస్ట్ల కోసం వాళ్ళు ఫోన్లు ఎత్తారు, షార్ట్లో ఉంటారు, అసిస్టెంట్లు ఎత్తారు, ఒకసారి వైబ్రేషన్లో పెడతారు, వాళ్ళు గమనించరు, మెసేజ్లు పెట్టడం, టెన్షన్. ఇది ఒక సంథింగ్, దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంది, బికాస్ ఐ లవ్ మై జాబ్. ఆ మనసు లేకుండా, దాని మీద ప్యాషన్ లేకుండా ఏ పని చేసినా వేస్ట్ అది. సరే భయ్యా, ఇప్పుడు ఒక మున్నాలో వేస్తున్నట్టున్నారు ఇంతకుముందే, జైలోంచి వేయలేదా మున్నాలోంచి? అయితే మున్నాలోంచి మంచి పాట వేస్తే విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఈ పాట విని ఎంజాయ్ చేయండి. ఈ పాట అయిపోగానే మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంకా బోల్డెన్ విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి, చాలా విషయాలు. Please listen to this song and enjoy it. Hi friends, welcome back to Tollywood Talkies, and this is DMK తో పాటు ప్రామిసింగ్ యంగ్ అండ్ డైనమిక్ కమెడియన్ వేణు గారు ఉన్నారు. మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు 90 సినిమాలు చేశారు. మేము అందరూ చాలామంది జాకెట్, మున్న, అతిథి, ఈ చాలా సినిమాలు చూసి ఉంటారు. జై అని ఫస్ట్ పిక్చరు, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ జయత్రాత్రి ఇప్పటిదాకా నిర్విఘ్నంగా సాగుతుంది. ఇంకా స్పీడ్ పుంజుకుంది. ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు, బ్రహ్మాండమైన సినిమాలు, బ్రహ్మాండమైన వేషాలు చేస్తున్నారు. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441237706661, అదే ఇండియా నుంచి అయితే 04066624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి తెలుసు మీకు, tory.live1. వేణు భయ్యా అనొద్దన్నారు కదా, వేణు. ఓకే, తమ్ముడు కింద అనుకుంటాను, తమ్ముడు అనుకుంటా. ఓకే రైట్. విషయం ఏంటంటే, మీకు ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు చాలా మంది తెలుసు. ఇప్పుడు కాదు, వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు భయ్య. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయనే విషయం కూడా నాకు తెలియదు. ఒకటే స్క్రీన్ మీద కనిపించాలి, అదే కోరిక. సినిమా తెరపైన కనిపించాలి. దానికి ఏం చేయాలనేది అదేం తెలీదు. ముందు దూకితే అన్నీ తెలుస్తాయి. దూకక ముందు అమ్మ అనుకుంటే ఏదైనా కష్టమే. ఎక్కడైనా అక్కడికి దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టుగా ముందు దూకి చూద్దాం ఎటైతే అటు అనే ఇదిలో వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇన్ని కథలు ఉంటాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో 250 రూపాయలు పెట్టుకొని ఇంట్లోంచి బస్ ఎక్కేసి వచ్చేసాం పారిపోయి, యాజ్ యూజువల్గా. అంతేనా? అంతే. ఇప్పుడు మీకు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, ఒక ఊళ్ళల్లో నేను సినిమా ఫీల్డ్కి వెళ్తాను, అక్కడ సాధిస్తాను, సినిమా యాక్టర్ అవుతాను అంటే ఏ పేరెంట్స్ పంపిస్తారు? మీ అబ్బాయి వెళ్తా అంటే ఒప్పుకుంటారా మీరు? సో బేసికల్గా సినిమా ఫీల్డ్ ప్రాబ్లం ఏంటంటే, మీరు చదువుకున్నారనుకోండి, ఉద్యోగం చేసుకోండి, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చదువుకుంటే 32 సంవత్సరాలు జాబ్ చేయొచ్చు. ఒక బిజినెస్ పెట్టారనుకోండి, 100% 24 గంటలు దాని మీద కష్టపడితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీరు బెనిఫిట్ రావచ్చు. బట్ సినిమా ఫీల్డ్ అనేది గ్యారంటీ లేని ఫీల్డ్ అన్నమాట. అంటే ఒక్కటి మాకు నమ్మకం ఏంటంటే, కళమ్మ తల్లిని నమ్ముకుంటే ఎప్పటికీ మోసం చేయదనే నమ్మకం. ఆ నమ్మకం 40లో రావచ్చు, 50లో రావచ్చు, 60లో రావచ్చు. సో గ్యారెంటెడ్ లేని లైఫ్. ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు నేను సినిమా ఫీల్డ్కి వెళ్తుంటే. మళ్ళీ రకరకాల రూమర్స్ ఉన్నాయి, పాడైపోతారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, తాగుతారు, ఏదో అమ్మాయిలు, అవన్నీ ఉంటాయి. సో ఏ ఫీల్డ్లో లేదని నేను అంటున్నాను. బేసికల్గా అన్ని ఫీల్డ్లో ఉంటాయి, కానీ జనానికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ గ్లామర్ ఉండాలి, అందంగా కనపడాలి, స్క్రీన్ మీద బ్యూటిఫుల్ కనపడాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, ఖచ్చితంగా 4 లెగాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. తాగి తన్నాలు అడిగితే నాశనం అయిపోతాడు తొందరగా. చాలా మంది తెలియదండి, బేసికల్గా సినిమా యాక్టర్ అసలు సూపర్ లైఫ్ అనుకుంటారు. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? నేను ఓహోయ్ నుంచి మాట్లాడుతున్నాను, శ్రీనివాస్ యాదవ్ని. ఓ శ్రీనివాస్ యాదవ్ గారు, నమస్తే అండి. మన స్టూడియోలో వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. కమెడియన్. హాయ్ అండి శ్రీనివాస్ గారు. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను ఇదే టైంకి మనం మాట్లాడుకున్నట్టు గుర్తు నాకు. అవునా? ఎప్పుడండి? ఫోన్లో మాట్లాడుకున్నాం కదా నిన్న. ఓ హాయ్ బ్రదర్. సో ఫోన్లో మీద అన్నౌన్ నంబర్ అని వచ్చింది, నేను కాల్ బ్యాక్ చేయడానికి లేదు. నేనుండే ఏరియాలో ఏంటంటే సిగ్నల్ సరిగ్గా ఉండదు. అదే ఇంకా మీరు ఇంకా నేను పడుకొని ఉన్నాను ఆ టైంలో. నేను అనుకుంటున్నాను, అదే ఫోన్ చేశారు మధ్యలో కట్ అయిపోయింది, నేను కాల్ బ్యాక్ చేయడానికి నాకు లేదే అని అనుకుంటున్నాను. నేను డ్రైవ్ లో ఉన్నాను, ఆ టైంలో డ్రైవ్ లో ఉండి ఇంకా కాల్ కట్ అయింది. సరే మళ్ళీ అలాగే రేపు షోకి వస్తారు కదా మాట్లాడదాలని ఇప్పుడు అందుకని అది చెప్పాక చేశాను. ఓకే ఓకే ఓకే. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నాము. హలో, ఇప్పుడు ఏంటి శ్రీనివాస్ యాదవ్ గారు కట్ అయిపోయింది లైన్. ఓకే,
అది భయ. సో అంటే చాలా మంది అనుకుంటారు సినిమా ఆర్టిస్ట్కి బోలెడంత స్టార్డమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిన క్రేజ్, ఏసీ రూములు, ఫ్లైట్లు, అమ్మాయిలు, మందు, డబ్బు, అవన్నీ నాకు తెలీదు, నేను చెప్పలే అవి. సో అవన్నీ ఉంటాయని అనుకుంటారు, బట్ దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. అవి తెలియని పెయిన్ అనమాట. ఈవెన్ రజనీకాంత్ గారికి, చిరంజీవి గారికి కూడా అటువంటి బాధలు తప్పవు. రజనీకాంత్ గారిని నువ్వేమైనా ఎంజీఆర్ లా గ్లామరస్ కింగ్ గా నువ్వేమో మోహన్ జోడు ఎట్లా ఉందో పోరాతలు అన్నారు. ఇక్కడ పెద్ద ఎంజీఆర్ వచ్చాడని తిట్టి పంపించారట. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకోండి, సూపర్ స్టార్, అసలు మెగాస్టార్, ఆయనకేంటి అది ఇది అనుకుంటారు, కానీ అంటే ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఉంటాయండి. ఆయన ప్రజెంట్ కూడా ఎంత ఉంటుందండి. మామూలుగా ఒక పెళ్లిలో వెళ్తామండి మంచి డ్రెస్ వేసుకుని, చాలా మంది అడుగుతారు డ్రెస్ ఎక్కడ కొన్నారో, భలే ఉందంటే ఫస్ట్ అడిగిన వాడికి చెప్తారు, మీరు చర్మాసులో కొన్నారా, ఒక 500 పాయింట్ ఇక్కడ కొన్నాను, ఓకే అయిపోయింది. సెకండ్ వాడు అడిగాడు, రే భలే ఉందిరా మా అమ్మ, ఎక్కడ డ్రెస్ కొన్నావు, చర్మాసులో కొన్నాను రా, బాగుంది బాబడి. థర్డ్ వాడు అడుగుతాడు, రే ఎక్కడ కొన్నారా మా, చర్మాసులో కొన్నాను, బాగుంది, సరే. ఇంకోటి అడుగుతాడు, అప్పటి నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఐదోడు వస్తే చర్మాసులో కొన్నాను, అడక్కు చర్మాసులో కొన్నాను, బాగానే ఉంది అంటారు. సో మీకు ఎప్పుడోసారి ఒక 10 మందికి వరుసగా సమాధానం చెప్పాలంటే ఉంటే, ఒక స్టార్ అనే వ్యక్తి 10 మందిలోకి వస్తే 10,000 మంది ఉన్నారనుకోండి, అందులో వెరీ వెరీ విఐపీస్ 1000 మంది ఉంటారు. అందులో మీరు ఒక 90% తీసేస్తే 100 మంది ఉంటారు. 100 మందిలో ఇంకొక సగం తీసేస్తే 50 మంది ఉంటారండి. 50 మందిలో 50 మందిని పలకరించాల్సిన వ్యక్తులు, ఒక 20 మందితో మాట్లాడాల్సిన వ్యక్తులు. ఆ 20 మందిలో 10 మంది పర్సనల్ దాకా వస్తారు. అంటే ఈ 100 మందికి చెప్పిన సమాధానం చెప్పుకుంటూ రావాలంటే ఒక మనిషికి ఎంత పేషెంట్ ఉండాలి చూడండి. అది అటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట బేసికల్గా. అది అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు క్యాజువల్గా డ్యాన్స్ ఉంటుందండి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక హీరోకి డ్యాన్స్ స్టెప్ ఒకటి చెప్తారు, ఆయన కరెక్ట్ ఆయన చేస్తాడు, హీరోయిన్ సరిగ్గా చెప్పితే 1 more టేక్, వీళ్ళిద్దరు సరిగ్గా చేస్తారు, పక్కన ఉండే డాన్సర్లు సరిగ్గా చెప్తే 1 more టేక్, లేదు కరెక్ట్గా ఇంకేదైనా డిఫెక్ట్ వస్తే 1 more టేక్. ఇట్లా ఒక్కొక్క షాటు 10 ఒక 60 సార్లు రిహార్సల్స్ మానిటర్ చేసి టేక్ వెళ్ళి ఒక 3-4 టేకులు చేసి చాలా ఉంటాయండి. ఎండల్లో మామూలుగా ఒక్కొక్కసారి ఎలాగ ఉంటుందంటే, ఒక సినిమాలో ఒక షాట్ కోసం ఒక 3 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మేము సీతాకోక చిలుక అనే సినిమాకి నవదీప్ హీరో అదేంటంటే డైరెక్టర్ గారికి సెంటిమెంట్ లొకేషన్ ఒకటి ఉంది. చెన్నై నుంచి ఒక 5 hours 6 hours జర్నీ చేసిన తర్వాత అక్కడ ఒక బీచ్లో ఒక్క షాట్ అండి మాకు, అదంతే. అంటే మేము వాళ్ళిద్దరు పాట పాడుకుంటే హీరో ఫ్రెండ్స్ అందరూ అలా లేచి చిన్న హ్యాపీ ఫీలింగ్, ఒక్కటే షాట్. దానికోసం నేను 36 గంటలు జర్నీ చేశానండి. ఒక ట్రైన్ ఎక్కి, అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కి, అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి ఆ షాట్ చేసుకొని మళ్ళీ అదే సేమ్ మళ్ళీ 36 గంటలు రిపీట్. అంటే కేవలం ఒక షాట్ కోసం ఒక 72 గంటలు ప్రయాణం. ఇటువంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఇంకా మా సీనియర్స్ అసలు వాళ్ళకందరికీ మేము ఇంకా బాగా అదృష్టవంతులం అండి. మా స్టార్ సీనియర్స్ అందరికంటే మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాల్లో ఒక 5% కూడా మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, లొకేషన్స్ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి, గ్రాఫిక్స్ పెరిగాయి కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్స్ ఇవన్నీ ఈజీ కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదు. సో వాళ్ళు పడ్డది ఇప్పుడు మేము ప్రాక్టికల్గా తలుచుకుంటే ఇంకా హ్యాట్స్ ఆఫ్ కాదు, ఇంకా వాళ్ళందరికీ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలంత ఇది నిజంగా గ్రేట్ అండి. అప్పట్లో అంటే కట్ షాట్లో అది అప్పుడు వేరు, టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వలేదు కాబట్టి ఆ డైలాగ్ ఏదైనా ఉంటే మొత్తం ఒక్కసారి సింగిల్ టేక్లో చెప్పాలి, మొత్తం వైట్ షాట్ పెట్టుకుంటాడు, ఎక్కడైనా మిస్ అయిందంటే చచ్చాము, మళ్ళీ మొదటి నుంచి ప్రాబ్లం లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రాబ్లం అసలు లేదు మాకు. గ్రేట్ అండి ఇది. ఇంకా కరీంనగర్ నుంచి వచ్చారు, వచ్చినప్పుడు ఇక్కడ మీకు హైదరాబాద్లో ఎవరు తెలియదు, అసలు ఎవరు తెలియదండి. మరి ఎక్కడ ఆశ్రయం, ఎక్కడ మరి ఉండటం తినటం, మరి మంచి యూజువల్ సినిమా స్టోరీ లాంటిది అది. సో నేను కరీంనగర్ డిస్టిక్ సిరిసిల్ల, మా ఊరు సిరిసిల్ల అండి. సో అక్కడ నుంచి ఇంకా చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్, ఏదో చేయాలి, ఇట్లా కాదు లైఫ్, ఇది కాదు లైఫ్, ఏదో చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేది నాకు. అది కూడా ఎలా అలవాటు అయిందంటే, చిన్నప్పటి నుంచి నేను కొంచెం బబ్లీగా ఉండేవాను, డబుల్ చిన్ను బొద్దుగా. చిన్నప్పటి నుంచి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నాలో చిన్న హ్యూమర్. చైల్డ్హుడ్ నుంచి నాకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం హ్యూమర్. ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు నా చుట్టే ఉండేవాళ్ళు. వేణుగాడు అంటే ఒక చిన్న కమెడీని అయిపోయాడు తెలియకుండా. నాకు తెలియదు నేను కామెడీ చేస్తున్నానని, నేను మాట్లాడితే ఎదురు వాళ్ళు నవ్వేవాళ్ళు. అది కామెడీ, ఫ్రెండ్స్ అందరినీ హ్యాపీగా ఉంచడం కోసం మీరు తాపత్రపడేవాళ్ళు, అదే కామెడీ. అంటే నేను మాట్లాడేవాడిని, అది కామెడీ అని నాకు తెలియదు. ఏదో ఒకటి అనేవాళ్ళు, వాళ్ళు నవ్వుతుండేవాళ్ళు. వాళ్ళు నవ్వుతున్నాడు అనే కామెడీ సెన్స్ లేదు అప్పుడు, ఏదో ఫ్లోక్లో వెళ్ళిపోయేది. కొంచెం మైండ్ మెచ్యూర్డ్ అయిన తర్వాత ఇది కొంచెం పంచింగ్ టైం చిన్నప్పుడు చిన్న తెలిసింది.
దాని తర్వాత ఏంటంటే మా అమ్మ నాన్న కూరగాయల వ్యాపారం చేస్తారు ఇద్దరు. సో నేను కూడా ఫ్రమ్ 9th క్లాస్ నుండి 8th క్లాస్ నుంచి కూరగాయల వ్యాపారం నాకు అలవాటు అనమాట. అంటే పొద్దున్నే అమ్మ నాన్నతో వెళ్ళాలి, ఒక 7-7:30 వరకు ఉండాలి, కూరగాయలు తీసుకుంటూ రావాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ అయిపోయాక మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, ఒక గంట సేపు ఉండాలి, మళ్ళీ కూరగాయలు పట్టుకొని ఇంటికి రావాలి. ఇలా వ్యాపారం చేసుకుంటూ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పావలా కొత్తిమీర అమ్మాలంటే 100 మాటలు చెప్పాలి. ఇది బాగుంది, నిన్నటిది కాదు, వాడిపోలేదు, ఇది ఎందుకు ఇది వాడిపోయిందంటే ఇది నలిగిపోయిందని ఒక పావలా కొత్తిమీర అమ్మడానికి 100 మాటలు చెప్పాలి. సో ఎక్కువ మాట్లాడాలి కస్టమర్ నమ్మించడం కోసం. సో ఎక్కువ మాట్లాడడం అలవాటు అయిపోయింది బేసికల్గా. అంటే వచ్చిన అందరినీ కమ్మేయాలి, కమ్మతో బాగుంటారు చూసారు అలాగా, ఇది బాగుంది అని వాళ్ళకి కమ్మేయాలి ఇట్లా. సో ఎక్కువ మాట్లాడడం అలవాటు అయిపోయింది. దాంట్లోంచి ఇంకొంచెం హ్యూమర్ పెరిగింది. కాల్ ఉన్నారు భయ్యా, మరద. హలో, హాయ్ అండి. హలో 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 హాయ్ ఎంకే గారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు సాయి అండి. సాయి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సాయి అండి. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఓకే సార్, సౌదీ అరేబియా నుంచి సాయి గారు. వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ సాయి గారు. చూశాను ఫేస్బుక్ లో. హలో సార్, నమస్కారం సార్. వేణు గారు. హాయ్ సాయి గారు, ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నానండి. మీరు? నేను కూడా బాగున్నానండి. మధ్యలో పర్లేదు అన్నారేంటి? పర్లేదు బాగానే ఉన్నానన్నారేంటి? అలా అనకూడదే, సూపర్గా ఉన్నాను అనాలి. అంతే. సో మీరు ఇండియా నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటే హ్యాపీగా ఇలా ఫోన్లో మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ 100% మీరు బాగుంటుంటారు. అవునండి, అవ్యది కదా. ఆల్వేస్ బీ పాజిటివ్. బాగుంటాం అందరం. సో హౌ ఆర్ యు సార్, ఎలా ఉంది సౌదీ అరేబియా లైఫ్? బాగుంది సార్. సాయి గారు, మీ కామెడీ కేక్. సాయి గారు ఎలా ఉందండి లైఫ్ అక్కడ? హలో, బాగానే ఉందండి, బాగానే ఉంది. మీరు ఏం జాబ్ చేస్తారండి అక్కడ? లేదు, ఏదో చిన్న జాబ్, ప్లంబర్ అండి. అవునా? ఎనీవే సౌదీ అరేబియాకి వెళ్ళి, ఇండియా నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ సెట్ అయిపోయి ఉన్నారు, అక్కడ ఉన్నారు. వెరీ గుడ్. అక్కడ తెలుగు జెండా ఎగరేస్తున్నారు, చాలా సంతోషం. వేణుగారి సినిమాలు చూసారా మీరు? స్టోరీ చాలా బాగుంటుందండి. హలో హలో సార్, మీ స్టోరీ చాలా టైం పాస్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం అండి, అందుకనే కొంచెం మాటలు రావట్లేదు. పర్లేదండి, ఫ్రీగా మాట్లాడండి, నేనేం డబ్బులు ఛార్జ్ చేయను. సాయి గారు, మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి, చాలా ఫ్రీగా మాట్లాడచ్చు. నేను డిఎంకేని మీతో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ. వేణు గారు ఉన్నారు, ఆయన ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మీరు కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడి మేము ఏం చేయలేం కాబట్టి బీ కంఫర్టబుల్. మీరు హ్యాపీగా మీరు మనసులో ఉన్నది మాట్లాడుకోవచ్చు. మీ కామెడీ సూపర్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వేణు అనుకుంటే నేను ఆల్రెడీ గోపిక గోదావరిలో ఉంటారు చూడు, ఆ వేణు గారు అనుకున్నాను. కాదు, అతను హీరో వేణు, నేను నల్ల వేణు, కమెడియన్. ఫేస్బుక్ లో మీ ఫోటో చూసానండి. ఓకే సాయి గారు, చూశాను ఫోటో. గుర్తుపట్టారా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సాయి గారు. ఇట్లా ఫోన్ చేస్తూ ఉండండి, టోరీ వింటూ ఉండండి, ఎంజాయ్ చేయండి. ఓకే సార్, బాయ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే సార్. ఓకే, మరో కాల్ ఉన్నారు భయ్యా. హలో, హాయ్ అండి. హలో, నేను మంగ మాట్లాడుతున్నా. సిస్టర్ ఎలా ఉన్నారు? వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. పిట్స్బర్గ్ నుంచి మా సిస్టర్ మంగ. హాయ్ మంగ గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానండి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు మీ ఊరు సిరిసిల్ల అని చెప్తే విన్నాను. అవునండి, మా ఊరు సిరిసిల్ల. నేను కరీంనగర్ నుండి, అంటే ధర్మపురి వారి. అవునా? ఓకే పెద్ద పుణ్యక్షేత్రం తెలుసు కదా. ఓకే, మీది తినాలి మాది తినాలి అన్నట్టుగా మీది కరీంనగరే మాది కరీంనగరే. ఎక్కడి నుంచి? చాలా బాగా చేస్తారు మీరు అన్ని, అంటే మామూలుగా చాలా మూవీస్ లో కనిపిస్తుంటారు కదా. అవునవునండి. ఈ మా టీవీ ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా చాలా షోస్ అండి. ఇప్పుడు మామూలుగా ఈ ఊసరి వెళ్ళి ఆడియో ఫంక్షన్లు ఉంటాయి కదా. అవునవును, చాలా సార్లు చూసాను, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకేం సిస్టర్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నరేన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీకు థ్యాంక్స్ అంటే మీకు థ్యాంక్ యూ చెప్పాలన్నా కూడా ఇంకా తక్కువే కదా, అందుకే మీకు ఏం చెప్పట్లేదు. ఓకే సిస్టర్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది చాలు.
చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చేస్తున్నా మీకు సరిపోదు అది. అయ్యో. అందుకే ఇంకా చెప్పడం మానేశాను. థ్యాంక్ యూ సిస్టర్. టోరీకి చెప్పండి సిస్టర్, నాకన్నా కూడా. నేను ఎందుకంటే నేను ఎలాగో బ్రదర్నే కాబట్టి నాకు బ్రదర్కి అక్కర్లేదు. బెటర్ సే థ్యాంక్స్ టు టోరీ అండ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ టోరీ. మా కంటెంట్ రవిశంకర్ గారు చెప్పండి. తప్పకుండా. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. యా బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సిస్టర్. రైట్, మరో కాల్ ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. హాయ్ అండి, గారు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి, నైస్. అండ్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శంకర్ అండి, కోవిడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ శంకర్ గారు, వేణు గారితో మాట్లాడండి. శంకర్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఏదో అలా టైం పాస్ అండి. గుడ్ గుడ్. ఏం చేస్తుంటారు మీరు కువైట్ లో? ఏం చేస్తున్నాను సార్? జాబ్ చేస్తున్నాను సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. చెప్పండి సార్. ఇంకా సార్ మీ కామెడీ చాలా బాగుంటుంది సార్, చూస్తూ ఉంటాను సినిమాలు. ఒక్కటి కూడా వదలకుండా చూస్తాను సినిమాలు పిచ్చే నాకు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ వల్లే మేము అందరం బతుకుతున్నాం. అట్టాగే చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, మీకు ఏదైనా నచ్చిన మంచి కామెడీ చెప్పండి సార్. ఒకటి అంటే నాకు నచ్చిన కామెడీ అంటే చాలా ఉన్నాయి. మొత్తం సినిమా అంతా ఒక డైలాగ్ లేకుండా చివరి ఏదో సైలెన్స్ అని ఒక డైలాగ్ ఏదో ఉండేది అసలు. అడగండి, మాట్లాడండి సార్. వేణు గారు చెప్పండి. రచ్చలో ఒక డైలాగ్ చెప్పండి నా కామెడీ. రిలీజ్ రచ్చ మీరు చూడాలండి. మీరు చూసిన తర్వాత నేను చెప్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత అడగండి. రచ్చలో అంటే రిలీజ్ కాకుండా చెప్పకూడదండి. ఇప్పుడు నేను మీ రచ్చ గురించి చెప్పాను అనుకోండి, మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్ నన్ను రచ్చ చేస్తారు. సో సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను చెప్పలేను. అట్లయితే మీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారా? రేపు రచ్చ మళ్ళీ వస్తాను, అప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి, అప్పుడు రచ్చ డైలాగ్ నేను చెప్తాను. అది డిఎం గారు గుర్తుపెట్టుకొని మీరే తప్పకుండా పిలుచుకురావాలి. తప్పనిసరిగా అండి. మీ తరపున డిఎంకే గారిని మా శంకర్ ఫ్రమ్ కువైట్ సపరేట్ గా గుర్తుపెట్టుకోమని మేము ఇప్పుడు డిఎంకే గారు చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోజు వింటున్నానని, కానీ కాల్ చేస్తాను. యా శంకర్ గారు, కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి, టోరీ ఇవ్వమని చెప్పండి. మీరు ఇలాగే ఫోన్ చేయండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. ఇలాగే మీరు ఎంజాయ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్ అండి శంకర్ గారు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ అండి, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. మే నో హూ ఇస్ ఆన్ ద లైన్? నా పేరు కాశీ అన్నపూర్ణ అండి, హ్యూస్టన్ నుంచి. ఓ, చాలా రోజులు ఫోన్ చేశారండి. ఇప్పుడే ఆకలి వేస్తుంది అనుకున్నాను, అన్నపూర్ణదేవి అనుగ్రహం కలిగింది. మాట్లాడండి వేణు గారితో. అన్నపూర్ణ గారు నమస్కారం. హలో టిల్లు గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? అయినండి. యాక్చువల్గా నేను అన్నపూర్ణ గారు కదా పేరు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మొన్న మీ ఇది యూట్యూబ్ లో చూసాను నేను, ఊసరి వెళ్ళిది. ఐఎమ్ ద డిఎంకే బాస్, ఐఎమ్ ద డైరెక్టర్. బోస్ డీకే. థ్యాంక్ యూ. బోస్ డీకే. ఆ డైలాగ్ ఎంత నవ్వుకున్నావో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టిల్లు కింద చేశారు కదా మీరు. అవునవును, మున్నా సినిమాలో చేశానండి. మున్నా సినిమాలో అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికన్నా నా లైఫ్ సెట్ చేసేది వీడే అంటారు కదా. థ్యాంక్ యూ అండి. ఇందా నుంచి వింటున్నానండి మీ చిన్నప్పటివి అన్ని బాగున్నాయి, బాగా మంచిగా అనిపించింది నాకు కూడా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అంత కష్టం అనమాట మీరు పైకి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి పొజిషన్కి ఎదుగుతాను. తప్పకుండా. ఈ మధ్య రీసెంట్ మూవీలో రచ్చలో చేశారా అండి? రచ్చ రిలీజ్ కాబోతుందండి. రచ్చ అండ్ దరువు తేజ గారి డైరెక్షన్ లో నీకు నాకు డాష్ డాష్ ఇవన్నీ సినిమాలు రాబోతున్నాయండి. ఓకే, అయితే వెంటనే రచ్చ రిలీజ్ అవుతుంది కదా, అందులో మళ్ళీ మిమ్మల్ని చూస్తాం అన్నమాట. డెఫినెట్లీ చూస్తారు. మీరు హైదరాబాద్ లోనేనా అండి? కరీంనగర్ నుంచి వచ్చారని విన్నాను. హైదరాబాద్ లో ఉంటున్నారు? కరీంనగర్ సిరిసిల్ల ఊరండి మాది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడే, అంటే ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇంకా మీకు పెళ్ళయిందండి? అవునండి, పెళ్ళయింది. నాకు ఒక బాబు. మీరు చిన్నప్పుడు ఏం చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏం చెప్పలేదు, అందుకే అడుగుతున్నానండి. టాపిక్ రాలేదు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పాను. నాకు మొహమాటం ఏం లేదు. మా అబ్బాయి పేరు రేవంత్, మా ఆవిడ పేరు శ్రీలత.
వెరీ గుడ్ వెరీ గుడ్. చిన్న ఉంటారు కానీ అప్పుడే మీకు బాబు కూడానా? చిన్నగా ఉంటుంటే గల దేవుడు శాసించాడు, వేణు పాటించాడు అంతే అండి. మ్యారేజ్ హెవెన్ అంటారు కదండి, అది ఆగదు. ఇంకా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదని. లేదండి, అరేంజ్ మ్యారేజ్. శ్రీలత నా మేనకోడలు అవుతుందండి. మొత్తం బ్రహ్మానంద గారు ఇండస్ట్రీ కమెడియన్స్ మొత్తం పరిగెత్తారండి అక్కడికి. అవునండి, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో పెద్ద ఫంక్షన్ ఉంటుంది. అంటే నా పెళ్లి రోజు బేసికల్గా నేను కమెడియన్ కాబట్టి మా కామెడీ సీనియర్స్ అందరు వచ్చారు. నా లైఫ్లో చాలా పెద్ద రోజు అండి. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు, కొండవలస గారు, ఎల్బీ గారు, చాలామంది యంగ్ కమెడియన్స్, డైరెక్టర్స్. రియల్లీ నా లైఫ్లో పెళ్ళి అందరికీ మర్చిపోలేని రోజు, నాకు కెరీర్ పరంగా కూడా అది మర్చిపోలేని రోజు అండి. అంత అందరు కామెడియన్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా అంత నవ్వుల కింద ఉందన్నమాట. అవునవును, అన్ని రకాల. సో అంటే బేసికల్ గా వాళ్ళు అంటే బయట ఆడియన్స్ ఉంటారు కాబట్టి గోలకి తట్టుకోలేక ఉన్నారు. సో నాకు మాత్రం నా లైఫ్ లో నా సీనియర్స్ అందరు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అది. అంటే ఒక చిన్న కమెడియన్, నేను అప్పుడప్పుడే అప్కమింగ్ డెవలప్ అవుతున్న కమెడియన్ కి వాళ్ళంత టైం అంత రావటం అది గ్రేట్ కదండి. వాళ్ళు వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటే అంత దూరం వాళ్ళు వచ్చారంటే బేసికల్ ఎక్కడో మా వేణుగాడు అరే బాగా చేస్తాడనో ఏదో రకంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చారన్న ఫీలింగ్. మన వేడి పెళ్లికి మనం వెళ్ళాలని చెప్పేసి అభిమానంతో ఆప్యాయతతో మనవాడు అని అనుకున్నారు వాళ్ళందరూ. నేను ఫీల్ అయ్యాను, వెరీ హ్యాపీ. బాగుందండి, చాలా బాగుంది. ఇంకా మీరు మంచి మంచి మూవీస్ అన్ని యాక్ట్ చేయాలి. ఇలా యూట్యూబ్ లో మంచి మంచి అన్ని పెట్టండి, మేము మంచిగా చూస్తాం అన్ని. అదైతే నేను అసలు మర్చిపోలేను, నేను ఎన్నిసార్లు పెట్టుకుని చూసాను. సో యాక్చువల్గా మేము ఈ ఫంక్షన్లన్నీ జస్ట్ చేయడం వదిలేయడమే తప్ప ఇవన్నీ యూట్యూబ్ లో మంది పెట్టాలని విన్నాను ఇందాకే. వాళ్ళు వీళ్ళు పెడతారా? ఇంకా మీరు మీ దగ్గర ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటే అట్లా కామెడీ ఇంకా పెట్టండి. ఈ రోజు నేను డిసైడ్ అయ్యానండి, అసలు అంటే ఇంతమంది యూట్యూబ్ లో ఉన్న తెలుగు వాళ్ళు మమ్మల్ని చూసి ఆదరిస్తున్నారనే విషయం నాకు ఈ రోజు తెలిసింది. కాబట్టి డెఫినెట్లీ మా టీమ్ తో డిస్కస్ చేసి మంచి మంచి యూట్యూబ్స్ కేవలం మన తెలుగు వాళ్ళ కోసం పెడతామండి. ఓకే అన్నపూర్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు ఈ మధ్య తరచూ ఫోన్ చేస్తే సంతోషిస్తాను. మీరు అప్పుడప్పుడు ఏదో మెరుపు తీగలాగా ఒకసారి ఫోన్ చేస్తున్నారు. హలో, కట్ అయిపోయిందా? అన్నపూర్ణ గారు ఫోన్ కట్ అయిపోయింది. ఓకే మేడం, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా యూట్యూబ్ అనేది అది మంచి ఉంది, చెడు ఉంది భయ్యా. మనకి మంచిగా వాడుకుందాం, మంచిగా వాడుకుందాం. అంటే లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు యూట్యూబ్ చాలా మంది చూస్తున్నారు అని ఒక ఇది కలిగింది. కానీ ఈరోజు చాలా మంది యూట్యూబ్లో మీద చూసామంటే సో వాళ్ళకి బేసికల్గా సినిమాకి వెళ్ళే టైం లేకుండా పోవచ్చు. ఇంట్లో యూట్యూబ్ చూసుకొని ఇంతగా చేస్తున్నారంటే నిజంగా tory.com వల్ల ఈ విషయం మాకు తెలిసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంకే గారికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను భయ్యా. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంతమంది మన వాళ్ళు చూస్తున్నారా అంటే నేను ఇప్పుడు కొంచెం చిన్న బాధ్యతగా ఫీల్ అవుతుంది. ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని ఒక చిన్న ఇది నాకు చిన్న మనసులో ఏర్పడింది ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఆ మాత్రం వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇచ్చారంటే మీరు వాళ్ళ ఆనందం కోసం ఇంకా కొత్త కొత్త స్కిట్స్, కొత్త కొత్త స్టైల్లో ఇది క్యారెక్టర్స్, మీకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ డైరెక్టర్లు ఇవ్వాలని మీరు కూడా సజెస్ట్ చేస్తారు కదా. ఒక క్యారెక్టర్ వచ్చిందంటే దీన్ని మేము ఇట్లా ఉండాలి, గెటప్ ఇలా ఉంటే బాగుంటుందని. అవునవును, కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని బాగా ఆదరించిన డైరెక్టర్లు అంటే ఇప్పటికి ఆదరిస్తున్న వాళ్ళు చాలా మంది ఆదరించారు. అంటే 90 సినిమాలు చేశారంటే దగ్గర డెఫినెట్లీ నేను ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై గాడ్ ఫాదర్, మై డైరెక్టర్ తేజ సార్. ఎందుకంటే ఒక మామూలు ఆర్డినరీ పర్సన్ అయిన నన్ను ఒక జై సినిమా ద్వారా ఒక ఇంపార్టెంట్ రోల్, ఒక లీడ్ రోల్, అంటే ఒక సినిమాలో ఒక అవకాశం ఇవ్వడం అంటే ఒక 2 సీన్ల వేషం ఇవ్వచ్చు, ఒక సీన్ వేషం ఇవ్వచ్చు. సినిమా త్రోట్ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయే లాంటి క్యారెక్టర్ ఇవ్వడం ఒక కొత్త వాళ్ళకి అది తేజ గారే చేస్తారు. ఈ సినిమా కూడా నీకు నాకు డాష్ లో కూడా 40 మందిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో కూడా చాలా మంచి విషయం. అండ్ ఫస్ట్ క్రెడిట్ మా గురువు గారు అబ్వియస్లీ తేజ గారికి అండి. ఆ తర్వాత మొన్న వంశీ బయటిపల్లి వంశీ గారు, తేజ గారు నన్ను ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తే ఒక పక్కా కమెడియన్ గా చేసింది వంశీ గారు అండి. ఎందుకంటే ఈరోజు నా పేరు వేణుగా కాకుండా టిల్లు అని ఎక్కువ మంది తెలుసు. సో అంతగా రీచ్ అయింది ఆ క్యారెక్టర్. అంటే నాకు జన్మనిచ్చింది తేజ గారు అయితే, నిలబెట్టింది వంశీ గారు. సో అట్లాగానే మిగతా వాళ్ళందరూ నేను ఇంకా డైరెక్టర్ సుకుమార్ గారు
జగడం నా కెరియర్లో నేను చేసిన 90 సినిమాల్లో నా ఫేవరెట్ మూవీ జగడం అండి. అంటే సినిమా ఆడకపోయి ఉండొచ్చు. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఒక ఆర్టిస్ట్ ఎంతవరకు కష్టపడాలి, ఎంత స్ట్రగుల్ చేయాలి, ఒక సీన్లో ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, ఇవన్నీ నేను సుకుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను. అట్లాగే విఎన్ ఆదిత్య గారు. సో నేను అప్కమింగ్ నా సెకండ్ థర్డ్ మూవీ ఆయన తయారు చేశాను. అప్పుడే నాకు ఆయన అప్పుడు నేను నథింగ్, వేణు నీలో మంచి టైమింగ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, నువ్వు బోల్డంత సినిమాలు చేస్తావు, బోల్డంత ఫోకస్ అయిపోతావు, ఫ్యూచర్లో రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ నీకు వెల్కమ్ చెప్తుంటాయి, దేనికి ఎడిక్ట్ అవ్వకు, కాన్సన్ట్రేషన్ చేయి కెరీర్ మీద. నేను సార్ కొంచెం కమర్షియల్గా అది అంటుంటే ఆయన అప్పుడు నేను నథింగ్, నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, వీసీఆర్ కొనుక్కుంటావా, హోమ్ థియేటర్ కొనుక్కుంటావా, నువ్వు నీ కెరీర్ డెవలప్ అవ్వడానికి అవన్నీ నేను అందిస్తాను. కాలర్ లైన్లో ఉన్నారు భయ్యా, కట్ అయిందా? ఓకే ఓకే. సో అవన్నీ నేను అందిస్తాను, నీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని. అట్లా ఆదిత్య గారు, ఇట్లా చాలామంది, ఇప్పుడు మార్తాండిక శంకర్ గారు అని, వీళ్ళందరూ చాలా గైడ్ చేసుకుంటూ, ఇప్పుడు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాలో ఈశ్వర్ రెడ్డి గారు, అది కూడా ఆదిత్య ప్రసాద్ గారు ఇంట్లో పని మనిషి క్యారెక్టరు. అసలు ఈశ్వర్ రెడ్డి అనే నేను ఎప్పుడు టచ్. ఇప్పుడు కాల్ వచ్చారు భయ్యా, ఒక్క నిమిషం, సారీ ఫర్ ది ఇంటరప్షన్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, దిస్ ఇస్ రవి అండి. రవి గారు న్యూయార్క్ నుంచి, న్యూ జెర్సీ. రవి ఫ్రమ్ మాంచెస్టర్. ఓకే, రవి గారు న్యూ జెర్సీలో ఉన్నారు, న్యూయార్క్లో ఉన్నారు, ఇప్పుడు మాంచెస్టర్లో కూడా ఇంకో రవి గారు ఉన్నారు. వెరీ గుడ్ సార్. వేణు గారితో మాట్లాడండి. సో హాయ్ రవి గారు. వేణు గారు సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఓకే ఓకే, బాగా ఉన్నా అండి. సో చాలా చాలా బాగుండాలి మీరు. ఓకే ఓకే, బాగుండండి. చెప్పండి రవి గారు. సార్ మీ మూవీ చాలా బాగుంటాయి, కామెడీ బాగుంటుంది, మీది టైమింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రీసెంట్ గా నేను జై సినిమా చూసాను ఆన్లైన్ లో. సో నాకు దాంట్లో మీ కామెడీ బాగుందండి. థ్యాంక్ యూ అండి. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ అండి. బట్ త్రూఅవుట్ ది మూవీ ఉంటారు కదా మీరు. అవునండి, త్రూఅవుట్ చాలా మంచి క్యారెక్టర్. నాకు ఆ మూవీకి బెస్ట్ డెబ్యూ కమెడియన్ అవార్డు కూడా వచ్చిందండి. అంటే నంది అవార్డు అండి? నంది అవార్డు, సంతోషం అవార్డు, సంతోషం మ్యాగజైన్ అవార్డు, బెస్ట్ డెబ్యూ. అవునండి. నెక్స్ట్ మున్నాలో కూడా మీరు ఫుల్ లెంత్ చేశారు, కామెడీ చాలా బాగుంటది అది కూడా. మొన్న అవునన్నా కాదన్నా కూడా ఫుల్ లెంత్ చేశానండి. అవునన్నా కాదన్నా. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చాలా సినిమాలో చేశాను. అంటే మీరు ఎక్కువ తేజ మూవీస్ లో ఉంటారా మీరు? ఏంటంటే అట్లా ఏం లేదండి. సురేందర్ రెడ్డి సినిమాలో, వంశీపైడిపల్లి గారు, రణం వచ్చేసి అమ్మార్ రాజశేఖర్ గారు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం వచ్చి ఈశ్వర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారితో అతిథి, రవితేజ గారితో అందరితో చేశానండి. తేజ గారి ద్వారా ఫోకస్ అయ్యాను అంతే. సో మా గురువు గారు కాబట్టి ప్రతి ఇంటర్వ్యూలో ఆయన పేరు చెప్తుంటారు. తేజ గారి మూవీలో మీరు చేస్తారనుకుంటా కదా? ఏదండి? అంటే ఇప్పుడు తేజ మూవీలో మీరు పక్కా ఉంటారనుకుంటున్నారు? పక్కా ఉంటారు అంటే అఫ్ కోర్స్ ఉంటాను. మా గురుగారు కాబట్టి ఆయన కాకపోతే ఏంటి మీకు ఇష్టం అతను లేదండి. అదృష్టం అని సెంటిమెంట్ ఇవన్నీ పక్కన పెడితే అది నా అదృష్టం. అంటే మా గురువు గారు నేను ఎప్పుడైనా గుర్తుండి వేణుతో చేయించాలని మా గురువు గారు అనుకోవడం నా అదృష్టం బేసికల్గా. సో రచ్చలో మీది క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉందా లేకపోతే దేంట్లో అండి? రచ్చాలో చేశానండి. రచ్చా చేశానండి. ఫుల్ లెంత్ ఉండదు, ఒక 5 సీన్స్ ఉంటాయండి. మంచి కామెడీ సీన్స్ ఉంటాయి, మంచి సీక్వెన్స్ ఉంటుంది. నెక్స్ట్ తేజ గారి నీకు నాకు డాష్ డాష్ లో మంచి వేషం అండి. అంటే నీకు నాకు డాష్ డాష్ లో నా క్యారెక్టర్ మళ్ళీ మీకు ఒక మున్నాలో టిల్లు లాగా గుర్తుండిపోతుంది. అంత మంచి కామెడీ. ఏదండి? నీకు నాకు డాష్ డాష్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయిందండి. మీకు మొన్నే ఆడియో 14th లాస్ట్ 14th రిలీజ్ అయింది. మీకు ఈ 20 డేస్ లో మీకు డేట్ అనౌన్స్ వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్. ఆఫ్ కోర్స్ ఈ సినిమా నీకు నాకు డాష్ డాష్ కూడా మీకు అంటే ప్రీవియస్ తేజ గారి సినిమా లాగా డిసప్పాయింట్ అసలు చేయదండి. ఎందుకంటే మీరు తేజ గారి దగ్గర నుంచి కొంచెం కొత్తదనం ఈ సినిమాలో మీరు చూస్తారు. మళ్ళీ అందరూ ఫ్రెషర్స్, మంచి కామెడీ, మంచి ఫీల్, మంచి కథ అండి. డెఫినెట్లీ మీరు ఫ్యామిలీతో చూసి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. డెఫినెట్లీ మీకు ఇది సాటిస్ఫై చేస్తుందని అనుకుంటున్నాను. హాబీస్ అలా ఆల్వేస్ సినిమా అండి. అది తప్ప మాకు వేరే హాబీ అంటే అవి క్రికెట్ ఆడతాను, ఎక్కువ మూవీస్, ఫ్రెండ్స్తో చిట్ చాట్. అంటే బేసికల్గా మా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ 4 కలిస్తే నాకు ఇంకా ప్రపంచంలో ఏది అవసరం లేదు.
అవునా, అంటే మీరు ధనరాజ్ ఇంకా తాగుబోతు రమేష్ ఇదంతా ఒకే బ్యాచ్ కదా? అవునండి, ఓకే బచ్చ. అంటే బేసికల్ గా మేము మాతో పాటు వెంకీ అని మీరు స్మోక్ టీవీ అని స్కిట్ చేశాను చూడండి న్యూస్ పైన. వెంకీ అంటే ఇప్పుడు నేను కొన్ని షోస్ చూసాను లైవ్. దట్స్ ఆ వెంకీ అండి, ఆ వెంకీ. సో తను, నేను, సంతోష్ అని ఒక అతను ఉన్నాడండి, అతను కూడా ఆర్టిస్ట్. సంతోష్ అండ్ ధనరాజ్, చంద్ర అని ఇంకో అబ్బాయి ఉన్నాడు. మేమంతా ఈ రమేష్, వీళ్ళందరూ మేము ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అంటే ఇండస్ట్రీకి వచ్చే ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీకి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాము. దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి, 11 సంవత్సరాల నుంచి, ఆ రోజు నుంచి మేము కష్టాలు, అంటే బేసిక్గా అందరూ ఆర్టిస్ట్ అవ్వక ముందు బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి స్ట్రగుల్స్లోంచి స్టిల్ నౌ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే అదండి. నెక్స్ట్ ఇంకేమన్నా మూవీస్? సో రచ్చ వస్తుందండి, అండ్ దరువు, నీకు నాకు డాష్ డాష్. ఇప్పుడు నందిని రెడ్డి గారితో, సిద్ధార్థ్ హీరో నందిని రెడ్డి గారు, అది చేస్తున్నానండి. ఇంకో 2 కొత్త మూవీస్ నెక్స్ట్ ఏప్రిల్లో కమిట్ అవ్వాలి. సో ప్రజెంట్ బై గాడ్ గ్రేస్ కూల్గా వెళ్తుంది కెరియర్. ఇంకా మంచి మూవీస్ వాళ్ళని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే రవి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, టోరీ రెగ్యులర్గా ఉంటున్నారా? ఫాలో అవుతున్నా అండి ఫ్రమ్ లాస్ట్ 20 days నుంచి. మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి, టోరీలో యూ కెన్ గెట్ నైస్ ఎంటర్టైన్మెంట్ అని. నేను చెప్తున్నా, చాలా మంది ఫాలో అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉంటే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తామండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్, టేక్ కేర్. ఓకే, బాయ్ అండి. బాయ్ అండి, బాయ్. బాయ్ రవి గారు. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది ఆఫీసులో ఉండి ఉంటుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు. ఎట్లా ఉంటుందంటే, ఏమండి డిఎంకే గారు, వేణు గారు ఉన్నారా, వారికి ఇవ్వండి, ఇలా ఉంటుంది లో వాయిస్. సో వాళ్ళు అసలు మిస్ అవ్వదలుచుకోలేదు టోరీ. అంటే ఏంటంటే ఆఫీస్లో ఉన్నా కానీ మాట్లాడాలి అనే ఒక యాంగ్జైటీ, వచ్చిన ఆర్టిస్ట్తో మాట్లాడాలి. నిజంగా అంటే మంచి ఆపర్చునిటీ అండి. ఎక్కడెక్కడో మన దేశాన్ని వదిలి ఎక్కడెక్కడో సెటిల్ అయిన తెలుగు వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అంటే వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యే సినిమా అండి. సినిమా ఆర్టిస్టులు, అటువంటి ఆర్టిస్టులందరినీ కలవాలని ఎంతో ఉంటుంది. ఇంట్లోనే ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆర్టిస్ట్తో మాట్లాడించడం అనేది చాలా ఒక మంచి అవకాశం మీరు అందరు కల్పిస్తున్నారు. నిజంగా థ్యాంక్స్ ఫర్ టోరీ. మరో కాలర్ ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, ఎలా ఉన్నారు సార్? ఫ్యాంటాస్టిక్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? శారద ఫ్రమ్ డల్లాస్. ఓ శారద గారు, నమస్తే అండి. వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. శారద గారు నమస్కారం అండి. నమస్తే వేణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు మళ్ళీ డల్లాస్ లో షో ఎప్పుడు ఇస్తున్నారు సార్? మీ షో చూసి చాలా సంవత్సరాలు అయింది. డెఫినెట్లీ 100% వస్తామండి. సో కొంచెం షూటింగ్స్ బిజీ వల్ల రాలేకపోతున్నాము. మీ షో డల్లాస్ లో షో మాత్రం ఎక్సలెంట్ సార్, అసలు మర్చిపోలేదు షో. నేను లైఫ్ లో ఫస్ట్ టైం యుఎస్ లో షోకి వెళ్ళాను. అప్పటి నుంచి కమెడియన్ షో ఉన్నాయంటే డెఫినెట్ గా వెళ్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్. మీ సినిమాల్లో కూడా చాలా, అన్ని సినిమాలు మాక్సిమం అన్ని సినిమాలు చూసాను. మున్నాలో టిల్లు క్యారెక్టర్ కానీ చాలా వరకు అసలు ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నెక్స్ట్ రాబోయే 6 months లో ఖచ్చితంగా వస్తున్నానండి డాలర్స్ మళ్ళీ. రియల్లీ? అవునండి. అట్లయితే మేము మిస్ కాం సార్. ఇలా షూర్ డెఫినెట్లీ అక్కడ కలుద్దాం అండి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. శారద గారు రెగ్యులర్ గా టోరీ ఉంటున్నారా? రెగ్యులర్ గా వింటామండి. మా ఫ్రెండ్స్ ఐఫోన్ తీసుకున్న ప్రతి ఒక్కరి దాంట్లో నేను అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇప్పించేసాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ ఎంకరేజ్మెంట్ సార్. కాకపోతే అంటే ఇంకా ఆఫీస్ లో ఆపుకోలేము, ఇంకా కంపల్సరీ అని కనిపిస్తే కాల్ చేస్తుంటాం, లేదంటే అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాం సార్. కానీ రెగ్యులర్ గా వింటుంటాం. మీరు వింటుండే చాలండి, వింటమే మాకు కావాల్సింది. వింటుంటాం డిఎంకే గారు. మీకు వీలున్నప్పుడు ఫోన్ చేయండి, రెగ్యులర్ గా వింటుండండి టోరీ. అండ్ మీకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ఇంకా శాశక్తిలో కృషి చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దిస్ ఈజ్ ఎక్సలెంట్ సార్. మీ ప్రోగ్రామ్ మాత్రం అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్ గారు. ఓకేనండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. ఓకే, కట్ అయింది. సో యాక్చువల్లీ ఇందాక శారద గారు అన్నట్టు డాలస్లో మేము ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు 10 shows చేసాము. డాలస్ షో వచ్చేసి ఫైనల్ షో అండి. అంటే క్లైమాక్స్ షో. ఒక టోర్నమెంట్లో గేమ్ ఆడితే ఫైనల్స్కి వెళ్తే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసారా, ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళాము. అక్కడ కూడా క్లైమాక్స్లో విన్ అయితే ఎంత బాగుంటుందో అంత బాగా జరిగిందండి ప్రోగ్రామ్. నా లైఫ్ ఎందుకు నాకు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే డల్లాస్లో ఆడిటోరియం ఆర్గనైజర్స్ ఉంటారు, అంటే ఇన్ఛార్జెస్, మైక్లు, సౌండ్ సిస్టమ్ ఇన్ఛార్జెస్ ఉంటారు. ఒక ఫారినర్
నేను ఒక స్కిట్ చేసాము, 2 స్కిట్లు ఎంట్రీలు ఇచ్చిన తర్వాత బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎప్పుడైనా స్కిట్ చేసే ముందు చిన్న టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఒక టెన్షన్. సెకండ్ స్కిట్ చేసాము, హిలేరియస్గా పేలింది, అమ్మాయి రిలాక్స్ అయిపోయాము. నేను ఆదిత్య గారు ఎంటర్టైన్మెంట్ అది చిన్న రిలాక్స్ అయి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఆ డాలస్ ఆడిటోరియం ఇన్ఛార్జ్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఉంటారు కదా, అతను వచ్చాడు, ఫారినర్. ఓ హలో మిస్టర్ అన్నాడు. ఓ హాయ్, మా పేరు మీకు ఎలా తెలిసిందంటే, జస్ట్ నేను అక్కడ విన్నాను. అతను ఏమన్నాడంటే, ఈ ఆడిటోరియంలో ఒక 25 years నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, ఈ ఆడిటోరియంలో ఇంత రెస్పాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. గ్రేట్. నాకు బేసికల్గా మీ లాంగ్వేజ్ తెలీదు, మీ పర్ఫార్మెన్స్ చూసి పబ్లిక్ ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఎంత బాగా చేశారో నేను గెస్ట్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ సో ప్లీజ్ అని అతను విజిటింగ్ కార్డ్ ఇచ్చి, మీరు ఎప్పుడు డాలస్కి వచ్చి నాకు కాల్ చేయండి, ఒక మంచి ఆర్టిస్ట్ను రిసీవ్ చేసుకునే అదృష్టం కల్పించాను నాకు మాట్లాడండి. ఆ రోజు నాకు ఒక కన్నీళ్ళే తక్కువ, అంటే ఎక్కడో భాషరాని ఒక భాషరాని వ్యక్తిని అతన్ని స్పందించగలిగింది అని లైఫ్ లో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. అందుకంటే గొప్ప కాంప్లిమెంట్ మీకు ₹1,00,00,000 దొరకదు. మనకు కాల్ ఉన్నారు భయ్యా. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. సార్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వేణు గారు చెప్పరా? బాగున్నారు సార్, గుర్తుంటారు. అంబరీష్ గారు చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వేణు గారు చెప్పండి. నేను సౌత్ కేరళ నుంచి మాట్లాడుతానండి. అంబరీష్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? మీ ప్రోగ్రామ్స్ బాగుంటాయి, మీ టీవీలో సినిమాలు చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా తీసుకుంటుంది నవ్వుతుంటే మాకు కూడా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కామెడీ లేని సినిమాల్లో మజా ఉండదండి. అవునండి, సినిమాలో కదండి, లైఫ్ లోనే కామెడీ లేకపోతే ఏం మజా ఉండదు. అదేంటంటే కామెడీ ఉంటే ఏదేమో నోట్లో మందు బిల్లు వేసుకున్నట్టు ఉంటుంది, తగ్గిపోయింది అన్నట్టుగా. అవునండి. సో మేము చాలా హ్యాపీగా మీరు అంతా మాట్లాడతాం, ఎందుకంటే మేము ఎప్పుడు కళ్ళబడి ఊహించుకోం ఇట్లా రోజు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నామంటే మేము ఎవ్రీడే. అవునండి, ఎక్కువ మాకంటే టోరీకి చెప్పండి సార్ మీరు థ్యాంక్స్, ఎందుకంటే టోరీ వల్లే ఈ రోజు మీ అందరు మేము కలుసుకుంటున్నాం, మా అందరు మీరు కలుసుకుంటున్నారు. సో టోరీ వల్ల దాదాపు కొన్ని లక్షల మంది వింటారండి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు. ఎందుకంటే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఆఫీసులలో చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటారు చాలా మంది. అవునవును. కొంతమందికి పాజిబుల్ అవుతుంది, కొంతమందికి పాజిబుల్ కాదు. కాకపోతే ప్రతిదీ మీరు చెప్పే మాటలందరూ వింటున్నాం మేము. కాకపోతే ఫోన్ చేయటం తక్కువ, అంతేగాని. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా వింటున్నాం. అందులో డిఎంకే గారు లాంటి గొప్ప వాళ్ళు తీసుకొస్తారంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో డిఎంకే గారండి చెప్పండి సార్, మీ సినిమా న్యూస్ ఈ మధ్య వినట్లేదు సార్, చాలా రోజులు అయిపోయింది. ఓకే సార్, ఒక పని చేస్తాను సార్, ప్రతి షోకి ఒక 5 నిమిషాలు న్యూస్ ఇస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ మధ్య మేము సినిమా న్యూస్ అసలు వెళ్ళలేకపోతున్నాం మేము. ఎందుకంటే మీరు రోజు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారు, న్యూస్ కూడా తెలియట్లా మాకు. డెఫినెట్ గానండి, మీరు చెప్పిన పాయింట్ నోట్ చేసుకుంటాను, మీకు న్యూస్ కూడా అందిస్తానండి. రెగ్యులర్ గా ఫిల్మ్ న్యూస్ అందిస్తాను. న్యూస్ ఇస్తే బాగుంటుంది మాకు కూడా. షూర్ తప్పనిసరిగానండి. ఏ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఏ సినిమా ఆడియో ఇంట్రెస్ట్ కూడా పోతుంది మాకు. కాదండి, అప్పుడు నేను ఒక్కడే వాగేవాడిని అండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడటం తగ్గించి వారితో మాట్లాడించడానికి ఎక్కువగా నేను ఆలోచిస్తున్నాను. దానివల్ల న్యూస్ ఇవ్వటం అనేది కొంచెం కుదరలేదు. నేను ట్రై టు గివ్ యూ టోటల్ ఇన్ఫర్మేషన్. మామూలుగా మీరు ఒక్కళ్ళే సపరేట్ గా ఇప్పుడు 1 hour అట్లా వీక్లీ వన్స్ ఇంతకుముందు చేసేవాళ్ళు కదా అట్లా. నన్ను ఒక్కడనే ఒక షో చేయమంటారా? అట్లా మీరు ఒక్కళ్ళు షో చేస్తుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ మండే ఇంతకుముందు చేసేవాళ్ళు, సో మంచి పాటలు వింటాం కానీ అట్లా అది కూడా కావాలని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఇది మా మేనేజ్మెంట్ తో మాట్లాడి, మా ఎండి గారితో, మా మల్లిక్ గారితో మాట్లాడి, సాని శ్రీనివాస్ గారు మా టూర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మీ ఆలోచన తప్పనిసరిగా దీన్ని అమలు పరచడానికి ఆలోచిస్తానండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు చేసేది కూడా చాలా బాగుంటుంది, అది కూడా విన్నాము. ప్లస్ ఇలా సెలబ్రిటీస్ తీసుకోవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది కూడా కావాలి మాకు ఎట్ ఎ టైం. అది ఇది 2 కావాలంటారు. షో తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు, ఒక రోజు ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని. తప్పనిసరిగానండి, మీ కోరిక ఖచ్చితంగా మీరు చెప్పింది ఆలోచిస్తాను, దాన్ని అమలు పరచడానికి శాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. హలో అమరీష్ గారు, తప్పనిసరిగా మీరు ఇట్లా చూస్తున్నారు ఏమండి?
కామెడియన్ ఢిల్లీ గారు చూస్తున్నారు ఏంటంటే మీరు చెప్పేటని వింటున్నారా అని అడుగుతున్నాను నేను. కాదండి, ఇప్పుడు ఆయనకి ఏంటంటే నన్ను సెలబ్రిటీగా తీసుకొచ్చి నన్ను పక్కన కూర్చోబెట్టి ఆ లిజనర్ కాలర్ని ఆర్జే కలిపి మాట్లాడేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు మర్యాద అని చూస్తున్నాడు ఆయన. చచ్చా అదేం లేదండి. టోరీ అదే అడుగుదామని. టోరీ గురించి నాకు ఇంతగా తెలీదు. స్టోరీ వల్ల ఇంతమంది తెలుగు వాళ్ళు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారా, ఓ సో నిజంగా ఇంత బాగుందా అనే ఇదిలో చూస్తున్నాను తప్ప ఇంకేం లేదండి. సో అవి డిఎంకే గారు బాగా చేస్తేనే మీరు ఆయన పొగడతారు. డిఎంకే గారు బాగా చేయని మీరు పొగడరు కదా. అయ్యో అంటే మీ అన్ని కాల్స్ చూస్తున్నాను కదా, ఎంతమంది డిఎంకే గారు ఎంత మాట్లాడుతున్నారంటే, సో మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసి ఎంతగా ఎంటర్టైన్ చేస్తే తప్ప అతని గురించి మాట్లాడతారు. అవునండి, ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయితే ఒకటే కోరుకుంటాడు, ఏజ్ పెంచమని. డబ్బులు ఇవ్వమని ఏం అడగడు. ఇంకొక 10 సంవత్సరాల ఏజ్ పెంచని అడుగుతారు ఆయన. అవునవును. సో ఇంకా డిఎంకే గారు మన అందరు ఎంటర్టైన్ చేయడానికి మన అందరి ఆయుష్లో నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి రచ్చ అండి, రామ్ చరణ్ గారిది. అండ్ మళ్ళీ రిపీట్ చేయలేను. రచ్చ, దరువు అండ్ తనిష్ తో ఒక మూవీ అనేది ఉందండి, సలామత్ అని. ఇంకోటేమో సిద్ధార్థ సమంత హీరోయిన్ చేస్తున్న నందిని రెడ్డి డైరెక్షన్ లో, దాంట్లో మంచి వేషం నుంచి వచ్చారు ఆయన. తరుణ్ మూవీ అనుచరుడు కూడా రిలీజ్ ఉందండి, తరుణ్ హీరోగా. ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి ఇంకా రిలీజ్ కి. ఆయన శంషాబాద్ నుంచి వచ్చారండి, అంబరీష్ గారు. శంషాబాద్ నుంచి మీరు ఆలోచించండి, షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా పడతా లేస్తా వచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ లో. అది కాదండి నేను పొద్దున్న అడిగితే ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ఆయన వచ్చినందుకు నిజంగా నేను ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా టోరీ లైవ్ లో. ఎందుకంటే బికాస్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు మొన్న అన్నగా పోస్ట్ చేశారు వస్తారని చెప్పి, మేము కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తారు ఇంకా గంట ఉందా, ఇంకా 2 గంటలు ఉందా అని వెయిట్ చేస్తున్నాం మీకోసం అని. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు వస్తారని చెప్పి మీ వాయిస్ విందామని అనుకుంటా ఉన్నాం మేము కూడా. అట్లా నచ్చిన ఫేవరెట్ డైలాగ్ కూడా చెప్పండి. సో ఇందాక జై సినిమాలో డైలాగ్ చెప్పాను, విన్నారండి? విన్నాను. ఇంకోటి సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో ఒక డైలాగ్ ఉంటుందండి, తిప్పలమ్మ వాడిపోతే వీడు, వీడిపోతే వాడిపోతే వీడు, వీడిపోతే నువ్వు పోతే ఆ రత్తిగాడు పోతే ఆడ అమ్మ కూడా వచ్చి ప్లేట్ కడుగుతానంటే అని ఒక డైలాగ్ ఉంటుందండి. అఖిల్ మర్చిపోయాను. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో డైలాగ్ పని మనిషి. బాగుంది. థ్యాంక్ యూ. చాలా నచ్చింది. ఈసారి యూఎస్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరిని కలుస్తామండి మేము. డెఫినెట్లీ సార్. వస్తున్నారు 6 months లో. అవును, అంతకంటే ముందు మీరే వస్తారో చూడండి. ఇండియాకి జూన్ లో వస్తారన్నారు మీరు, అంబరీష్ గారు. నేను జూన్ లో వస్తాను. నేను వచ్చినప్పుడు ఒక హైదరాబాద్ కదా మీది? నాది హైదరాబాద్ అండి, పక్క హైదరాబాద్, పక్క తెలంగాణ. ఇంకా అలాంటప్పుడు ఇంకేముంది, పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చేయండి, అదే దగ్గరకు వచ్చేయండి. ఇద్దరం కలిసి రోడ్డు మీద పడదాం, అన్ని స్టూడియోలు తిరుగుదాం. ఎక్కడ వేణు గారు ఉన్నారు, ఎక్కడ గరిరాజు గారు ఉన్నారు, ఎక్కడ రమేష్ గారు ఉన్నారు. అండి సార్, నిద్ర లేసి వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, మొహం కడుకొని స్నానం చేసి మా ఇంటి దగ్గర నుంచి టిఫిన్ చేసి. ఇన్ని రోజుల తర్వాత డైరెక్ట్ గా డిఎంకే గారిని కలిస్తే మీరు టిఫిన్ అనే మ్యాటర్ మర్చిపోతారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. భగవంతుడి దయ వల్ల కూడా పర్లేదండి. అదే సో నో ప్రాబ్లం అబౌట్ టిఫిన్. టిఫిన్స్ సరిగా అక్కర్లేదు. హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి అడుగడుగున టిఫిన్ సెంటర్లు ఉంటాయి. హైదరాబాద్ ఎక్కడికి అడుగడుగా టిఫిన్ ఉంటుంది, అడుగడుగున పొల్యూషన్ ఉంటుంది. నో ప్రాబ్లం సార్, దేనికి ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ట్రాఫిక్ కూడా ఉంటుంది, మనకి ట్రాఫిక్ జామ్ ఉంటుంది అడుగడుగున. అడుగడుగున ట్రాఫిక్ ఉంటుంది, అది మాత్రం కరెక్ట్. అది హైదరాబాద్ లేదంటే ఇంకా మీకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీ టోరీ వింటాంలో ఇట్లా మంచిగా మంచి కామెడీస్ వింటున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఏమన్నా కానీ మీలాంటి వాళ్ళతో మాట్లాడతాం కూడా మాకు. థ్యాంక్ యూ సార్. భయ్యా, మీరు కూరగాయలు కొత్తిమీర కట్ట అమ్మటానికి 100 మాటలు చెప్పాలన్నారు. అక్కడ ఎక్కువ మాట్లాడటం అనేది అక్కడ మొదలైందన్న. అవునండి, బేసికల్ గా ఎక్కువగా మాట్లాడడం అంటే ఉన్నది లేని ఉన్నట్టు చెప్పాలి కస్టమర్కి. అంటే ఏదో రకంగా వాడిని సాటిస్ఫై చేయడం అనేది మేజర్ పాయింట్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే నేను బేసికల్గా నా ఫేస్ కట్ అందరికీ తెలుసు. కొంచెం బాబు మోహన్ గారు కట్స్ ఉంటాయి నా ఫేస్లో.
అది చిన్నప్పటి నుంచే మా మార్కెట్లో అందరూ అప్పుడే నన్ను బాబు మోహన్ అనేవాళ్ళు. చిన్నప్పుడు అంటే చిల్లర చిన్న చిన్న వ్యాపారాల్లో ఇప్పుడు పక్కన చేసే వ్యాపారస్తుల్ని చుట్టరికంగా పిలుస్తారు. ఏం మామ, బావా, అరే బామ్మారి, ఏం అల్లుడు, ఇట్లా ఉంటుంది అనమాట. సో నన్ను అందరూ మా నాన్నని మా అమ్మని మామ అనేవాడు. మా సేట్ అంటే అక్కడ ఉన్న కొంచెం పెద్ద వ్యాపారం, మా అమ్మ అత్తమ్మ. నేను వాళ్ళ అబ్బాయిని కాబట్టి బామ్మర్ది అయిపోయాను బేసికల్గా. సో నన్ను బాబుమోహన్ బామ్మర్ది అనిపించేవాళ్ళు అందరూ. అక్కడ తెలియకుండా అట్లా సినిమా మీద ఒక ఇది ఏర్పడింది. ఆయన కూడా గోదావరి కదా బాబుమోహన్ గారు, బాబుమోహన్ గారు కూడా అటువైపు అనుకుంటా. సో అట్లా ఒక మాట్లాడడం, ఒక చిన్న బాబుమోహన్ బామ్మర్ది అని తెలియకుండా, సంబంధం లేకుండా ఒక ఇండస్ట్రీ మిక్స్ అవ్వడం. ఆ తర్వాత ఇంకా అప్పటికి నాకు ఒక ఐడియా రాలా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇట్లా చేయాలని. ఏదో ఒకటి లైఫ్లో చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, అంటే స్పెషల్గా ఉండాలి, నేను 10 మందిలో స్పెషల్గా ఉండాలని ఇదిలో చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ రకంగా నా కాలేజ్లో కానీ, క్రికెట్ గ్రౌండ్లో కానీ, స్కూలింగ్లో కానీ అట్లా ఒక సపరేషన్ ఉంది నాకు. మనకు ఒక కాల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సమీర్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ అండి. సార్ సమీర్ గారు, సమీర్ నందన్ గారు, నమస్తే సార్. వేణు గారితో మాట్లాడండి. హాయ్ సమీర్ గారు. హలో వేణు గారు. హాయ్ సమీర్ బ్రదర్, చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? సూపర్ కేక, మీ కామెడీ అసలు కేకలా ఉంటుంది. టిల్లు క్యారెక్టర్ అయితే అసలు ఆసమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. యాక్చువల్లీ నేను లాస్ ఏంజల్స్ రావాల్సిందండి 29th కి. అవునా? సో షూటింగ్స్ హడావిడి వల్ల రాలేకపోయాను. వెళ్ళే నుంచి నాకు కాల్ వచ్చిందండి యాక్చువల్గా. అవునా? మిస్ అయిపోయింది. ఖచ్చితంగా మేము ఆతిథ్యం ఇస్తాను, రండి తప్పకుండా. షూర్, థ్యాంక్ యూ అండి, డెఫినెట్లీ వస్తాను, కంపల్సరీ వస్తాను. నైస్. చాలా మంది అయితే కాలర్స్ ఉంటారు కదా, మాట్లాడొచ్చా డిఎంకే గారు? ఉన్నారండి, వెనక కాలర్ ఉన్నారు, పర్లేదు మాట్లాడండి. ఓకే, ఏం లేదండి, అంటే జస్ట్ ఆయన టైమింగ్ గురించి నేను ముఖ్యంగా అప్రిషియేట్ చేద్దామని. అంటే ఒక రకమైన తెలంగాణ యాక్సెంట్ బాగా మాడ్యులేట్ చేస్తారు, అలాగే ఒక గోదావరి జిల్లా ఆ యాక్సెంట్ కూడా భలే మాడ్యులేట్ చేస్తూ ఉంటారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఓకే సరే అండి డిఎంకే గారు, ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ వేణు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అందరికి నా తరఫున హాయ్ చెప్పండి. టేక్ కేర్. సమీర్ గారు మాట్లాడండి. సమీర్ గారు మాట్లాడండి, కాల్ కట్ అయింది. హ్యాపీ ఓకే అండి. హ్యాపీ ఉగాది. చెప్పండి. హ్యాపీ ఉగాది, హ్యాపీ శ్రీరామనవమి కూడా చెప్పొచ్చండి మీరు. అవునండి, హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ శ్రీరామనవమి. టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది అనుకోండి. 2 రోజులేమో ఉగాదికి టైం ఉంది, తర్వాత శ్రీరామనవమికి 1వ తారీఖు దాకా టైం ఉంది. ఆల్ ఫుల్స్ డే నాడు శ్రీరామనవమి వస్తుంది. ఓకే, మరి మామూలుగా వేణు గారు మీరు మూవీ సెట్స్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటుందండి కెమిస్ట్రీ? అంటే హీరోస్ తో కానీ ఎవరి దగ్గర ఎక్కువ మీకు ఫ్రీగా ఉండడం అలా ఉంటుంది? సో నాకు తెలిసి ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఉన్న అందరు హీరోలు ఫ్రీగానే ఉంటున్నారండి. అందరు యంగ్స్టర్సే కాబట్టి అందరు ఫ్రీగా ఉంటున్నారు, అది మా అదృష్టంగా చెప్పుకోవచ్చు అండి. ఒకప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ వినడమే ఒకప్పటి గురించి నాకు చూడలేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను అనుభవిస్తున్నాను కాబట్టి అందరు హీరోస్ అండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా సరదాగా ఉంటాం. కొంచెం అంటే వాళ్ళ అంత స్టార్డమ్ ఉండి కూడా మాలాంటి యంగ్స్టర్స్ని వాళ్ళు చాలా సరదాగా ఉండడం మా అదృష్టం. సో ఆ అందరు యంగ్ హీరోలకి ఈరోజు టోరీ తరపున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, వేరే ఏమీ లేదు, బయట చెప్పుకున్నట్టు అసలు ఏమి ఉండదు. సమీర్ గారు, అందులో షూటింగ్స్ ఒక 4 కమెడియన్స్ ఉన్నారంటే ఇంకా ఆ రోజు ఇంకా రచ్చ కాదు, ఇంకా రప్చిక్ అనాలి. అంటే మేము అదే కమెడియన్, మేము అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నేను కమెడియన్ ఇవన్నీ పక్కన పెడితే ఈ కెరియర్ నాకు ఇచ్చి ఇంత లాఫ్లు నాకు ఇచ్చినందుకు, నేను ఇంతగా నవ్వుకున్నందుకు నేను దేవుడికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి స్పాట్లో అలీ గారు ఉన్నా, వేణుమాధవ్ గారు ఉన్నా, బ్రహ్మానందం గారు ఉన్నా, అంటే మా బ్యాచ్ ఫ్లో స్టార్ట్ అయిపోతే అసలు ఇంకా పొట్ట చెక్కలు అవడేమంత అన్నమాట. ఒకళ్ళు కౌంటర్లు పడుతుండే అండి, ఇంకా అసలు బీభత్సంగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ కూడా ఉంటుంది వర్క్ విషయంలో. సో బేసికల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత లైఫ్ నాకు దేవుడు ఇచ్చినందుకు. నిజంగా మా మదర్ ఫాదర్ కి సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్ సమీర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్ అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హలో సార్. హాయ్ సార్. హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మా పేరు విశ్వనాథ్ సార్, నేను అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, వేణు గారితో మాట్లాడండి.
విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ. హాయ్ విశ్వనాథ్ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. మీతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అండి, నాకు కూడా. అనుకోకుండా వచ్చిన ఒక గొప్ప అదృష్టమే అనుకోండి సార్. మాతో మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. భలే వాళ్ళు సార్. నాకు కూడా అంటే ఎక్కడో అనంతపురంలో మీరున్న మీతో ఏ సంబంధం లేకుండా టోరీ ద్వారా ఇంత ఫ్రెండ్లీగా ఇంత చక్కగా ఫ్యామిలీ మెంబర్ లా మాట్లాడబడేది మాకు కూడా ఒక థ్రిల్లింగ్ మ్యాటర్ కదండి. అదే సార్, టోరీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి సార్, ఏం చేస్తుంటారు మీరు విశ్వనాథ్ గారు? సార్ నేను మగ్గం చేస్తుంటాను సార్, చీరలు తయారు చేస్తుంటాను. ఓ గ్రేట్. మగ్గం మాది కూడా అదేనండి, చేనేత. అవునా? మీరు మగ్గాలు నేస్తారు, మేము మరమగ్గాలు. పవర్ లూమ్స్ పవర్ లూమ్స్ అండి, మీ హ్యాండ్ లూమ్స్ అయితే అదండి, మీ హ్యాండ్ లూమ్స్ మాది పవర్ లూమ్స్. అవును సార్. గుడ్ గుడ్. ఎలా ఉందండి బిజినెస్ ఇప్పుడు? పర్లేదు సార్, ఇప్పుడు సీజన్ చాలా బాగుంది సార్. బాగుందండి. అవును సార్. సో ఈ చీరలు పట్టు చీరలు మామూలుగా పవర్ లూమ్స్ మీద చేయలేదండి? చేస్తున్నారు సార్, పవర్ లూమ్స్ ఎక్కువ చేస్తున్నారు. కాకపోతే హ్యాండ్లూమ్స్ కొంచెం ఫినిషింగ్ పరంగా బాగుంటాయి. అదే ఫినిషింగ్ బాగుంటుంది హ్యాండ్లూమ్స్ కాబట్టి. అవును సార్. కాస్త ఇంకా మాలాంటి వారిని ఆదరించే కార్మికులని ఆదుకోవడానికి కోసమే చాలా మంది తీసుకుంటున్నారు సార్. పర్లేదు సార్, డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ తగ్గట్టు పర్లేదు సార్. డెఫినెట్లీ కొండ మీద వండిన భోజనానికి గ్యాస్ మీద వండిన భోజనానికి తేడా ఉంటుంది. సో ఆ కొండ బిర్యానీకి ఎప్పటికీ మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. కొండ బిర్యానీకి ఈ భూమి ఉన్నంతకాలం డిమాండ్ ఉంటుంది. ఎనీ వర్క్ అండి చేతులతో చేసేది, అంటే మ్యాన్లీగా చేసే ఎనీ వర్క్ ఇది అది లైఫ్ లాంగ్ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుందండి దానికి వాల్యూ. మీరు నో ప్రాబ్లం, డోంట్ ఫియర్. థ్యాంక్ యూ సార్. అంటే 7 గజాల చీరని మడత పెట్టి అగ్గిపెట్టలో పెట్టారంటండి. అంత గొప్ప చీర తయారు చేసింది మా ఊరు వాళ్ళే, సిరిసిల్ల నుంచి. నిజంగా చాలా హ్యాపీ. అది మామూలు విషయం కాదండి. చాలా సంతోషం కాదు సార్, మీరు కూడా మా చేనేత రంగానికి సంబంధించిన వారు కావడము. థ్యాంక్ యూ అండి సార్. మీ చిత్రాలు చాలా చూశాను సార్ నేను. ముఖ్యంగా నాకు ఈ మున్నా చిత్రంలో కానివ్వండి, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంలో మీ క్యారెక్టర్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీకు ఇంకా నచ్చిన కామెడియన్ ఎవరు సార్? మీకు అంటే నాకు నచ్చిన కామెడియన్ అని ఒక్కరని చెప్పలేను బ్రదర్ నేను. ఎందుకంటే బ్రహ్మానందం గారిది ఒక స్టైలు, ఆలీ గారిది ఒక స్టైలు, వేణుమాధవ్ గారిది ఒక స్టైలు, ఓల్డ్ రాజ్బాబు గారిది ఒక స్టైలు, రేలంగి నరసింహ గారి ఒక స్టైలు, రమణారెడ్డి గారు, జానీ లివర్ గారిది ఒక స్టైలు, భూమన్ ఇరానీ, రాజ్పాల్ యాదవ్, అంటే ఎవరి స్టైల్ వాళ్ళండి, ఎవరిని తక్కువ చేయలేము. అదే సార్, మాకు తెలిసి అయితే ఓల్డ్ సినిమాస్ లో అయితే చాలా మంది రేలంగి గారు అయితే మాకు ఎక్కువ ఇష్టం సార్. రేలంగి గారు సెటిల్డ్ గా టైమింగ్ లో చేస్తారండి, రాజ్బాబు గారు బాడీ లాంగ్వేజ్ తో చేస్తారు, పద్మనాభ గారు రెండు కలిపి చేస్తారు, ఒక్కొక్కరిది ఒక స్టైల్. అవును సార్, మీరు కూడా అలా వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని, బాగా ఇంకా మంచి కార్యక్రమం, మంచి సినిమాల్లో అందరినీ అర్పించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సార్. థ్యాంక్ యూ బ్రదర్. మీ బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్లీ మిమ్మల్ని అందరూ నటించగలిగి ఎన్నో చేస్తారు. మీరు తేజ గారి చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. అవునండి. అదే ఇందాక చెప్పారు కదా మీరు, నీకు నాకు జాస్తి సినిమాలో నటిస్తున్నారని. అందులో మా ఫ్రెండ్ కూడా ఉన్నారు సార్, సాబిర్ రెహమాన్ అని. ఓకే సో చాలా సంతోషం సార్. ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన టోరీ వారికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ గారు. టోరీ వింటుండండి, మన వాళ్ళందరికీ వినమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, మాకు ఫోన్ చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. కృతజ్ఞతలు సార్. కృతజ్ఞతలు అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్, టేక్ కేర్. అంటే ఇంకా ఒక ఆయన ఉన్నారు, విజయ్ కుమార్ గారు అని అనంతపురంలో. ఆయన ఒక ఆయన ఫోన్ చేస్తారు, విపరీతమైన నాలెడ్జ్ ఆయనకి, సినిమా నాలెడ్జ్. నాకు పోటీగా ఉంటాడు ఆయన. ఓకే. ఒక అంటే ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే భయ్య, ఇప్పుడు సినిమా అంటే మన తెల్లారేసే సినిమానే బతుకు. అవును. మా మిస్సెస్ అంటది, ఇక్కడి నుంచి ఊరు వెళ్తే మన లంక ఉంది, పోతారు లంక, అక్కడికి వెళ్తే సెల్ ఫోన్ పనిచేయదు, సిగ్నల్స్ రావు. సరే ఇక ఎలక్ట్రానిక్ మీడియా ఏది పనికిరాదు, ల్యాప్టాప్లు ఉండవు. అక్కడికి వచ్చి ఎదురు మనుషులతో మాట్లాడడం తప్ప ఇంకోటి ఉండదు. అమ్మయ్య ఈ లంక వస్తేనే ముసలి. హలో, హాయ్ అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఆదిత్య అండి, నేను శాన్ హోజే కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫస్ట్ టైం ఫోన్ చేస్తున్నట్టున్నాను అశోక్, మీరు ఆదిత్య గారు? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ ఆదిత్య గారు. హాయ్ వేణు గారు, ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. నేను శాన్ హోజే వచ్చాను, అప్పుడు ఉన్నారు సార్ మీరు? నేను రాలేకపోయానండి ప్రోగ్రామ్ కి, బట్ నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా కలుస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటాయండి, యూట్యూబ్ లో చూస్తున్నాను. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీది ఒక ప్రోగ్రామ్ లో
టీవీ న్యూస్ స్క్రోలింగ్ ఆస్పెక్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఓకేనండి, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు, నేను వింటున్నాను. రచ్చ మూవీ వచ్చిన తర్వాత తప్పకుండా చూస్తాం. తప్పనిసరిగా రచ్చ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తానండి. చాలా మందికి ఆ డైలాగులు వినాలని కోరుకుంది, నాకు కూడా ఉంది. రచ్చలో మరి రామ్ చరణ్ తోటి ఈయన ర్యాప్ ఎలా ఉందో, ఈయన కామెడీ పంచెస్ ఎలా ఉన్నాయి అవన్నీ వినాలని నాకు కూడా కోరిక ఉంది. ఆదిత్య గారు ఖచ్చితంగా ఆయన మళ్ళీ తీసుకొస్తాను రచ్చ అయిన తర్వాత. ఓకేనండి, అదే జస్ట్ హాయ్ చెప్తాను ఫోన్ చేశాను. నెక్స్ట్ టైం తప్పకుండా ఫ్రీక్వెంట్ గా కాల్ చేసుకుంటాను. సో రాజేష్ గారు, నా షో ఎప్పటి నుంచి ఉంటున్నారండి టోరీ మీరు? ఒక 2-3 months అవుతుందండి. హౌ డు యు లైక్ అవర్ ప్రోగ్రామ్స్ అండి? చాలా బాగుందండి టోరీ, అన్ని ప్రోగ్రామ్స్ బాగున్నాయి. మీ ప్రోగ్రామ్ కూడా డెఫినెట్ గా అన్ని ఆస్పెక్ట్స్, సెలబ్రిటీస్, న్యూస్ అన్నిటినీ కూడా కలిపి చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మంచి టైం పాస్ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆఫీస్ కి వెళ్తూ ఖాళీగా ఉన్న వాళ్ళకి, అందరికి డ్రైవ్ లో ఉన్నా కానీ. అవునండి. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ఆదిత్య గారు, అండ్ వెరీ నైస్ ఆఫ్ యూ. హ్యావ్ అ నైస్ డే సార్, నైస్ ఫీడ్బ్యాక్ అండి. థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ అండి, బాయ్ అండి. అంటే ఇప్పుడు మామూలుగా డ్రైవ్లో ఉన్న, ఆఫీస్కి వచ్చిన ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఒక టైం పాస్ లాగా టోరీ అనేది టైం పాస్. మళ్ళీ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళతో మాట్లాడడం, ఆర్టిస్ట్తో మాట్లాడటం. అమెరికాలో ఉన్నాం, ఇప్పుడు ఆర్టిస్ట్తో మాట్లాడడం కుదరదు. టోరీలో అయితే టక్కన ఫోన్ చేసి వేణు గారు హలో ఏంటండి ఇది ఆ సినిమా ఈ సినిమా ఏం చేస్తున్నారు, మంచి చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఆడియన్స్ ఇందాక చెప్పారు, శ్రోతలు లిజనర్స్ చెప్పారు. బట్ నేను ఈరోజు పర్సనల్గా ఫీల్ అయ్యాను. 2 hours ఎలా గడిచిందో నాకే తెలియదు. అండ్ ఇంకా చాలా మందితో మాట్లాడాలని ఒక ఇదిలో ఉన్నాను. డెఫినెట్లీ మళ్ళీ టోరీకి వస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరినీ ఈసారి రెగ్యులర్ ఇంటర్వ్యూ కాకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఆ విషయాలు డెఫినెట్లీ చెప్తాను. సో గోల్ చేద్దాం. సో అందరి మన భారతీయులకి, మన తెలుగు వాళ్ళకి అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. ఒక పెద్ద కమెడియన్ అవుతాను, మీ అందరినీ లైఫ్ లాంగ్ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అందరికీ థ్యాంక్ యూ, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ టోరీ అండ్ భయ్యా. థ్యాంక్ యూ, బాయ్.